గోమాతకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకుందాం. ఇక షిరిడి సాయినాథ పరబ్రహ్మ పాదాల చింతకు చేర్చిన గురు వాణి అమ్మగారికి, వాణి మాతాజీ గారికి, వాణమ్మే బాబా, బాబాయే వాణమ్మ, హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇక సద్గురువే దైవమైన శ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయినాథ పరబ్రహ్మకు సర్వస్వము శరణాగతం చేసు వారి కరుణాకటాక్షాలతో, వారి ఆశీస్సులతో మనందరము బాబా వారి గుణగణాలను స్మరిస్తూ వారి అమృతమైన బోధన విని వారి మార్గాన్ని ఆచరించి శ్రీ షిరిడి సాయినాథ మహారాజా కృపకు పాత్రలవుతాం. ఈ సాయి సత్సంగానికి కర్త కర్మ క్రియ సాయి బాబాయేనని సమయంగా ఈ బిడ్డడు, ఈ సేవకుడు, ఈ దాసుడు, ఈ ఉపాసకుడు, ఈ భక్తుడు తెలియచేసుకుంటున్నాడు. ఈ దాసుని, ఈ బిడ్డని దోషములను మన్నించి ఈ సత్సంగానికి విచ్చేసిన గురు బంధువులందరికీ, శ్రీ సాయి బంధువులందరికీ, సాయి బిడ్డలందరికీ, సాయి భక్తులందరికీ, వారి కుటుంబాలకి, వారి బంధుమిత్రులకి ఆయుర ఆరోగ్యాలు సాధించమని, బాబా అనుగ్రహాన్ని ప్రసాదించమని. ఎందుకంటే బాబా అనుగ్రహం పొందితే ధన కనక వస్తువాహన, సంతానం, అభివృద్ధి అన్నీ సమకూరుతాయి. ప్రభువే దగ్గర ఉండాలి మనకి. మనం కోరుకోవాల్సింది గురువు అనుగ్రహాన్ని కోరుకోవాలి. ఎందుకంటే వారి దత్తం అయితే అన్నీ అక్కడే ఉంటాయి, అష్టలక్ష్ములు అక్కడే ఉంటారు. కాబట్టి బాబా వారి యొక్క ప్రేమను, అనుగ్రహాన్ని మనపైన ప్రసరించాలని ప్రార్థన చేస్తున్నాను. ఇక ఈ సత్సంగానికి ముందు డిసెంబర్ 30, 2000 అంటే December 30th, 2016 ఫ్రైడే అనగా శుక్రవారం కాలిఫోర్నియా రాష్ట్రంలోని కుపర్టినో పట్టణంలోని సాయి ద్వారకామాయి నివాసమున నుంచి దివ్యమైన బోధ జరుగుతున్నది. ఇందులోని ముఖ్య విశేషాలు ఏమిటంటే, శ్రీ గురు మహత్య వ్రతం నుంచి గురువు గారిని ఎలా సేవించుకోవాలి, గురువు యొక్క మహిమను, పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధిస్తున్న అపూర్వమైన గురుబోధను గత కొన్ని సంవత్సరాలుగా మనందరము తరిస్తున్నాము. అందులోని మరిన్ని అద్భుతమైన గురు మహిమలు, గురు యొక్క శక్తి, సామర్థ్యములు అన్నీ తెలుసుకుందాం. అలాగే నవంబర్ 20వ తారీఖు 2016 సంవత్సరానికి ఒక అద్భుతమైన యోగిని, సిద్ధ యోగిని, మహాసమాధి చెందిన బాబాచే అపూర్వమైన అనుగ్రహాన్ని పొందిన, మహాసమాధి చెందిన 100 సంవత్సరాలు అంటే బాబా గారి కంటే ముందే మహాసమాధి చెందిన రాధాకృష్ణ మాయి, రాధాకృష్ణ ఆయి అని కూడా పిలుస్తారు. గొప్ప భక్తురాలు, షిరిడి సాయినాథుడి యొక్క భక్తురాలు. ఆమె మహాసమాధి చెంది 100 సంవత్సరములు అయినది. ఒక భక్తుడి యొక్క, గురుబంధు యొక్క కోరిక మేరకు వారిని మరలా వారి యొక్క అపూర్వమైన జీవితంలోని విశేషాలు, ముఖ్య ఘట్టాలను స్మరించుకుందాము. అలాగే ఈ వారం బాబా గారి నైవేద్యములు, మనం ఈ భజనలో శ్రీ సాయికి నివేదన చేయబోయే నైవేద్యముల గురించి తెలుసుకుందాం. ఇంకో అద్భుతమైన బోధ బాబా మనకి ప్రసాదిస్తున్నారు. బాబా గారి యొక్క, అందరం భక్తులమే, కానీ బాబా అనుగ్రహం అనేది అందరి పట్ల సమానంగా కురుస్తూ ఉంటుంది. కానీ మన యొక్క అర్హతను బట్టి, మన సాధన బట్టి, మన ప్రయత్నం లోపం బట్టి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందలేకపోతుంటాం. దానికి గల కారణాలు ఏమిటి, దోషాలు ఏమిటి, మన సాధకుడిగా చేస్తున్న తప్పులు ఏమిటి, అవి తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోకపోతే జీవితమే వృధా. ఈ సంవత్సరం చివరి రోజులలో
నూతన సంవత్సరానికి ముందు వెళుతున్నాము. పాత వస్త్రాన్ని విడిచేసి ఈ దివ్యమైన బోధతో నూతన సంవత్సరంలోకి నూతన వస్త్రం వేసుకుని మనసుని ప్రక్షాళన చేసుకుని దివ్యమైన ఈ సాయి బోధను విని మనసా వాచా కర్మణ ఆచరించి అపారమైన గురు అనుగ్రహాన్ని పొందడానికి బాబా మనకి సంసిద్ధులవుతున్నారు. తరువాత శ్రీ సాయి బాబా లీలలు. గత సత్సంగం నుండి ఈ సత్సంగం వరకు బాబా భక్తులందరి ఇళ్లలోనూ వారు చూపించిన అపారమైన అనుగ్రహాన్ని అందరం తెలుసుకుందాం లీలల రూపంలో. అలాగే విశ్వసాయి ద్వారకామాయి ప్రభు యొక్క ఆధ్యాత్మిక సేవా కుటుంబ సంస్థ వారి యొక్క దాని యొక్క పురోగతి ఎలా ఉన్నది, ఎలా అభివృద్ధి చెందుతున్నది, దాని యొక్క వివరములు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పారదర్శకత చాలా అవసరము. స్వచ్ఛమైన హృదయము, నిర్మలమైన మనసు, పారదర్శకత, ప్రభు పట్ల అంకిత భావము, ఇవే ఈ విశ్వసాయి ద్వారకామాయి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న ఆస్తి. ఆ ఆస్తి గురించి తెలుసుకుందాం, ఎన్ని వివరాలు తెలుసుకుందాం. సాక్షాత్ పరబ్రహ్మ మే సాయి బాబా, సాక్షాత్ పరబ్రహ్మ మే సాయి బాబా, తెరే బాబా సాయి బాబా, తెరే బాబా సాయి బాబా. యోగ రహస్యములెరుగన్ విరాగి అతడు, యోగ రహస్యములెరిగిన విరాగి అతడు, మతభేదము చూడని మాన్య చరితుడు, అజ్ఞానము తొలగించే ప్రజ్ఞాస్వరూపుడు, సాక్షాత్ పరబ్రహ్మ మే సాయి బాబా, సాయి బాబా శిరిడి బాబా, సాయి బాబా శిరిడి బాబా. కైలాసంలో ఆది గురువు పరమేశ్వరుడు, సదాశివుడు అయిన ఈశ్వరుడు ప్రమద గణములతో కొలువయుండి సిద్ధయోగులు మహర్షులుతో పూజించబడుతున్నవాడై కిన్నర కెంపుర గంధర్వులు దేవతలు ప్రమద గణములతో పరివేష్టితుండై ఉన్న మహేశ్వరుణ్ణి, సదాశివుడును, జగన్మాత ఆది పరాశక్తి అయిన పార్వతీదేవి ప్రేమతో కూడిన భక్తి శ్రద్ధలతో అత్యంత వినయ విధేయతలతో నమస్కరిస్తూ, భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం, భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం, బ్రూహి మే కృపయో శంభో, బ్రూహి మే కృపయా శంభో, గురుమహచ్చముత్తమం. ఓ పూజ్యుడా, సర్వలోకములను పాలించేటి వాడయుండి సర్వలోకములచే పూజింపబడుతున్న ఓ పరమేశ్వరా, సకల ధర్మ తత్వములు తెలిసిన ఓ మహాత్మా, సకల ధర్మ తత్వములు తెలిసిన ఓ మహాత్మా, వ్రతాలన్నిటిలోనూ ముఖ్యమైన వ్రతమగు శ్రీ సద్గురు మహత్య వ్రతమును
ఓ మంగళ స్వరూప, నాకు పరమ దయతో ప్రసాదింపుడు. ఆ వ్రతము ఏమిటో నాకు సెలవివ్వండు. దయచేసి నేను ఆచరించెదను. ఇంకా ఇలా అంటున్నది పార్వతీదేవి. కేన మార్గేణ భో స్వామి దేహి బ్రహ్మమయో భవేత్. కేన మార్గేణ భో స్వామి దేహి బ్రహ్మమయో భవేత్. తత్కృపాం కురు మే స్వామి నమామి చరణౌ తవ. ఓ స్వామి, ఇంతే కాదు, ఏ మార్గమును అవలంబించి ఆత్మ, అదే జీవాత్మ, జీవులలో ఉండే ఆత్మ పరమాత్మ అవుతున్నదో, బ్రహ్మ స్వరూపం అవుతున్నదో, అటువంటి గురు మార్గాన్ని నాకు దయతో బోధింపుడు, నాకు తెలియచేయి స్వామి. ఓ స్వామి, తమ చరణ కమలములకు నమస్కరించుచున్నాను, ప్రణమిల్లుచున్నాను, సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. ఆ తల్లి ఆది పరాశక్తి, జగన్మాత, శివుడిలోని అర్ధభాగం, ముగ్గురు అమ్మలకు మూలపుటమ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శక్తి స్వరూపము, పరాశక్తి. ఆ తల్లి తన కోసం అడగలేదు, తన ప్రియతమ బిడ్డలైన విశ్వ మానవాళి శ్రేయస్సు కొరకు ఏ మార్గాన్ని తెలుసుకుంటే, ఏ మార్గాన్ని ఆచరిస్తే, ఏ వ్రతాన్ని, ఆ వ్రతం యొక్క మహత్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకుని ఆచరిస్తే జీవన్ముక్తి కలుగుతుందో, పరమాత్మను చేరుకుంటారో, దుర్లభమైన ఆత్మ దర్శన భాగ్యం కలుగుతుందో, వాళ్ళ కోసము తల్లి పరమశివుని ప్రార్థించింది. ఎందుకంటే మనకేమీ తెలియదు, అసలు ఏమి కావాలో తెలియదు, గురువుని ఎందుకు సేవిస్తున్నామో తెలియదు, గురువుని దేనికోసం సేవించాలో తెలియదు, అసలు మన కోరికలు ఏమిటో మనకి తెలియదు, ఎందుకు పూజిస్తున్నామో తెలియదు, అసలు దైవం అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి, గురు స్వరూపము, గురు మహత్యము, గురు మార్గము, గురు తత్వము, గురు సేవ ఏమీ తెలియవు. అందుకని తన అమాయకమైన బిడ్డల కోసము ప్రభువుని వేడుకున్నది. అద్భుతము కదా. ఇలా ముమ్మారులు భక్తి శ్రద్ధలతో ఆది పరాశక్తి అయిన పార్వతీదేవి ఆ మహాతల్లి ప్రార్థించగా మిగుల సంతుష్టుడై పరమేశ్వరుడు ఎంతో నయనానందభరితుడై చెప్పలేనంత ఆనందాన్ని పొంది అప్పుడు చెప్పాడు, ఇలా అన్నాడు ప్రేమతో. న వక్తవ్యమిదం దేవి రహస్యాతి రహస్యకం. న వక్తవ్యమిదం దేవి రహస్యాతి రహస్యకం. న కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్తార్థం వదామి తత్. న కస్యాపి పురో ప్రోక్తం త్వద్భక్తార్థం వదామి తత్. అంటే ఓ మహాదేవి, ఇప్పుడు నువ్వు ప్రశ్నించిన విషయము అత్యంత రహస్యమైనది, రహస్యాల్లో కల్లా నిగూఢ రహస్యమైనది. ఇంతవరకు దీన్ని ఎవరికీ చెప్పలేదు, ఇక ముందు కూడా చెప్పబోను. కానీ నీ యొక్క అత్యంత భక్తి శ్రద్ధలకు సంతుష్టుడనై, వినయ విధేయతలకు సంతుష్టుడనై నేను ఇప్పుడు అది చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది నీవు నీ కోసం అడగలేదు. మమ రూపాసి దేవి త్వమస్తతథామితే లోకోపకారః ప్రశ్నో న కేనాపి కృతః పురా. సకల ప్రకాశ స్వరూపిణియగు ఓ మహాదేవి,
అది పరాశక్తి. నీవు ప్రశ్నించినది సమస్త లోకాలకు మహోపకారం, గొప్ప ఉపకారం చేసేది. ఇంతకుముందు ఎవరూ ఇలా అడగలేదు, ఈ ప్రశ్న అడగలేదు. అంటే ఎవరైతే నిస్వార్థంగా 10 మంది కోసం ఆలోచిస్తారో, స్వార్థరహితంగా మనస్ఫూర్తిగా అందరి మంచి కోరుకుంటారో, వారంటే భగవంతుడికి కూడా ఇష్టమే. వారి కోసము ప్రపంచంలో మిగతా అందరికీ మంచి చేయాలని ప్రభువు సంకల్పిస్తారు. ఎంత అద్భుతము! ఆ గురుమాచ్చ వ్రత భాగంగా పరమశివుడు ఎంతో దివ్యమైన బోధని, గురు మహిమని బోధిస్తూ ఉన్నారు. సాయీశ్వరుడు మనకి ఇలా ప్రసాదిస్తున్నారు. శ్రీ గురో పరమం రూపం వివేక చక్షురగ్రతః. శ్రీ గురో పరమం రూపం వివేక చక్షురగ్రతః. మందభాగ్యా న పశ్యంతి అంధా సూర్యోదయం యథా. శ్రీ గురో పరమం రూపం వివేక చక్షురగ్రతః. మందభాగ్యా న పశ్యంతి అంధా సూర్యోదయం యథా. బాబా దీని అర్థాన్ని, తాత్పర్యాన్ని మనకిలా ప్రసాదిస్తున్నారు. పరమేశ్వరుడిలా అందిస్తున్నారు, పార్వతీమాతకి తెలియజేస్తున్నారు, సాయీశ్వరుడు మనకి ప్రసాదిస్తున్నారు. శ్రీ గురు పరమం రూపం వివేక చక్షు అగ్రతః మందభాగ్యాః న పశ్యంతి అంధాః సూర్యోదయం యథా. దీని అర్థం ఏమిటి అంటే, వివేక చక్షు అంటే ఆత్మజ్ఞాన నేత్రం కలవాడు అని అర్థము. శ్రీ గురోహో, శ్రీ గురు పరమాత్మ యొక్క అగ్రతః అంటే ముందున్న, పరమం రూపం అంటే శ్రేష్టమైన స్వరూపమును, పశ్యతి చూచుచున్నాడు, మందభాగ్యాః అంటే పుణ్యం చేయని అభాగ్యులు, అంధాః అంటే గుడ్డివారు, సూర్యోదయం యథా అంటే ఆదిత్యోదయము వలె నా పశ్యంతి చూడజాలకుంటున్నారు. అంటే దీని భావం ఏమిటి? శ్రీ గురు స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా మహాపుణ్యాన్ని చేసుకొనవలెను. గత జన్మల పుణ్యఫలము, ఈ జన్మ యొక్క కఠోర సాధనము, అంతేకాదు ఆత్మ సంస్కారము ఉండవలయను. ఎందుకంటే ఈ గురుని దర్శించాలంటే, సద్గురుని సేవించాలన్నా, దర్శించాలన్నా అది ఒక మహాభాగ్యం. అంతకంటే మరి ఒకటి 3 లోకాలలోనూ లేదు అని పరమేశ్వరుడు పార్వతీమాతకు గురువు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నారు. ఎందుకంటే మరి గురువు ఎందుకు ఆయన దర్శనం దుర్లభం? ఎందుకంటే గురు స్వరూపం ఎటువంటిదట? సద్గురు స్వరూపం ఎటువంటిది? ఆత్మానాత్మ వివేకము కలిగిన వాడు, పరమ వైరాగ్య దురంధరుడు, సత్చిత్తు ఆనంద స్వరూపుడు, వేదాంత శాస్త్ర విచారణ తత్వజ్ఞానం కలిగిన ప్రజ్ఞాన నేత్రుడు, పరబ్రహ్మ స్వరూపుడు శ్రీగురుడు, సద్గురుడు. అటువంటి గురువును చూడాలంటే, ఆయన దర్శన భాగ్యం పొందాలంటే మనము ఎంత సంకల్పం ఉంటే చాలదండి. సాధన
సద్గుణములు, పరిపూర్ణమైన ప్రేమతో కూడిన భక్తి శ్రద్ధలు, తత్వజ్ఞానము అన్నీ పొంది ఉండాలి. అటువంటి వాడికి శ్రీ గురువు యొక్క అనుగ్రహం అవలీలగా లభిస్తుంది. అటువంటి భక్తుడు, శిష్యుడు, సేవకుడు అవలీలగా గురువుని దర్శించుకోగలుగుతాడండి. మిగతా వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళము? గ్రుడ్డి వారితో సమానము. ఎందుకంటే సూర్య భగవానుడి దివ్య ప్రకాశాన్ని, వెలుగును గుడ్డివారు ఎలా చూడలేకపోతున్నారో, అంధులు ఎలా సూర్యుని దర్శించలేకపోతున్నారో వారి ప్రకాశాన్ని, అలాగే తత్వజ్ఞాన ప్రకాశము లేని శిష్యులు, సేవకులు, భక్తులు గురువును దర్శించలేరు, పొందలేరు. పార్వతి, ఈ గురుని దర్శించాలంటే పైన చెప్పబడిన తీవ్రమైన సాధన, ఉత్తమ సంస్కారము, ఆత్మానాత్మ వివేకము, తత్వజ్ఞానము, పరమ వైరాగ్యము, భక్తి శ్రద్ధలు శిష్యుడు కలిగి ఉండాలి. పరమేశ్వరుడు ఇంకా అలా బోధిస్తున్నాడు. సాయీశ్వరుడు మనకి ఇలా అందిస్తున్నాడు. కులానాం కులకోటీనాం తారకస్తత్ర తత్క్షణాత్. కులానాం కులకోటీనాం తారకస్తత్ర క్షణాత్. అతస్తం సద్గురుం జ్ఞాత్వా, అతస్తం సద్గురుం జ్ఞాత్వా త్రికాలమభివాదయేత్. కులానాం కులకోటీనాం తారకస్తత్ర తత్క్షణాత్. అతస్తం సద్గురుం జ్ఞాత్వా త్రికాలమభివాదయేత్. దీని అర్థం ఏమిటి అంటే, తారక ప్రణవ తారక మంత్ర స్వరూపుడైనట్టి శ్రీ సద్గురుదేవుడు తత్ర శ్రీ గురు సన్నిధానమునందే, తత్క్షణాత్ అంటే ఆ క్షణమునందే, కులానాం అంటే తమ వంశీయులను, కుల కోటీనాం ఇతర వంశీయులను కూడా, తారక అంటే అందరిని తరింపజేయువాడై ఉన్నాడు. అతః ఇందువలన, తం అంటే సర్వోత్తారకుడగు సద్గురుం అంటే సద్గురుని, జ్ఞాత్వా అంటే మహిమను తెలుసుకుని, త్రికాలం 3 కాలముల యందును అభివాదయేత్ నమస్కరించవలెను. అంటే దీని భావము ఏమిటంటే, పరమేశ్వరుడు ఇలా అంటున్నారు, శ్రీ గురుమూర్తి సర్వజనోద్ధారకుడు, అందరినీ ఉద్ధరిస్తాడయ్యా. ఆయన ఏ వంశంలో పుడితే ఆ వంశస్థులందరినీ, ఇటు 40 తరాలు, అటు రాబోయే 40 తరాలు అందరినీ కూడా వాళ్ళు పుణ్యగతులు కలుగుతాయి. వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ఎలా రఘువంశం కీర్తి ప్రతిష్టలు పొందినవి శ్రీరామచంద్రుడి వలన, అలాగే అంటే శ్రీ గురుడు ఆయన ప్రణవతారక మంత్రస్వరూపుడు. స్వయం తరిత్వా పరాంస్తారయేత్ అంటే తాను తరించి ఇతరులు తరింపచేయవలను అన్నట్లు. అంటే ముందు ఆయన తరిస్తారు, అందరిని తరింపజేస్తారు. అటువంటి సామర్థ్యం కలిగిన వాడు సద్గురుడు. ఆయన పరబ్రహ్మ స్వరూపమై తన వంశస్థులనే కాకుండా తన సన్నిధికి చేరిన, తన శరణన్న వారిని అందరినీ, వాళ్ళ కుల మత వర్ణ వర్గ ఏ భేదాలు లేకుండా అందరినీ
శరణన్న వారినందరినీ, సమస్త ప్రాణికోటిలను అపారమైన ప్రేమతో, కరుణతో వారందరినీ తరింపచేస్తూ, రక్షిస్తూ, జన్మ జన్మల నుండి వారికి తోడై ముక్తిని ప్రసాదిస్తాడయ్యా. ఎంత అద్భుతము! ఇది శ్రీగురుని యొక్క కర్తవ్యం. ఎందుకంటే సద్గురుడు తాను మాత్రము బ్రహ్మస్వరూపుడై ఆత్మజ్ఞానానికి పొంది ఉండి, నిర్వికల్ప సమాధిలో, నిశ్చల సమాధిలో ఉండి తనొక్కడే సత్యచిత్ ఆనందాన్ని పొందితే మిగతా వాళ్ళందరినీ మర్చిపోతే ఎలా? సద్గురుడు అలా మర్చిపోడండి. అందరినీ వాళ్ళ స్వస్వరూపాన్ని తెలియచేసి వారు కూడా పరమాత్మ స్వరూపులే అని వారికి కూడా అద్భుతమైన అనుగ్రహాన్ని వారిపై కురిపిస్తారండి. చూసారా? అందుకే సద్గురువు అపార కరుణామయులు. దీనజన రక్షణే, వారి సంరక్షణే వారి కర్తవ్యము. ఎందుకంటే సూర్యుడు ఆయన ఒక్కడే సర్వలోకములను వెలుగుతో ప్రకాశవంతం చేస్తున్నాడు. అలాగే సద్గురుదేవుడు కూడా తానును ఒక్కడే అయి ఉండి, తానున్న ప్రదేశమును మాత్రమే కాక విశ్వమంతటిని, సమస్త లోకాలన్నిటినీ తత్వ జ్ఞానోపదేశించే జ్ఞానమును ప్రసాదించి వారందరినీ, ఆ ముముక్షులందరినీ ఆత్మదర్శనాన్ని, భాగ్యాన్ని ప్రసాదించి వారందరినీ తరింపచేస్తున్నాడు. ఓ పార్వతీ, శ్రీగురుని శిష్యులు, సేవకులు, భక్తులు గురువు జ్ఞానానంద స్వరూపమని, పరబ్రహ్మ స్వరూపమని మనల్ని సాధన చేత గురు తత్వాన్ని తెలియచేసి మనల్ని ప్రయోజకుడిని చేసి, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సాష్టాంగ నమస్కారం పెడతావో, శరణంటావో గురువుని, గురువు బాధ్యత శిష్యుడిని బలవంతంగా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడికి తెలిసినా తెలియకపోయినా వాడిని తీసుకువెళ్ళి వాడి యొక్క నిజ స్వరూపంలోకి తీసుకువెళ్ళడమే గురువు బాధ్యత, ఆయన కర్తవ్యం. ఆయన వచ్చింది అందుకే కానీ శిష్యుడి చేత పిడకలు ఏరించడానికి కాదు. అంటే గురువుని ఏ రకంగా నమస్కరించుకుంటే ప్రయోజనం కలుగుతుందో పరమశివుడు అది ప్రసాదిస్తున్నారు మనకి. అందరూ నమస్కారాలు పెడతారు. ఆ నమస్కారాల్లో సంశయం, ద్వేషభావం, కుటిలత్వం, భయంతో కూడుకున్నది, స్వార్థంతో కూడుకున్నది కూడా ఉంటాయండి ఆ నమస్కారాల్లో. అవి కాదు, ఏ నమస్కారం చేస్తే శిష్యుడు లేదా సేవకుడు లేదా భక్తుడికి ప్రయోజకత్వం కలుగుతుందో అటువంటి నమస్కారం గురువుకి చేస్తేనే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. యుక్తితో ఎప్పుడు నమస్కరించకూడదండి, స్వార్థంతో ఎప్పుడు నమస్కరించకూడదండి. ఆ నమస్కారం, గురువుకు చేసే నమస్కారం ఎటువంటిదట? అత్యంత వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు, ప్రేమతో కూడిన భక్తి శ్రద్ధలు కలిగినదై, స్వార్థరహితమై, కోరికలు లేకుండా, అంటే కోరికంటే ప్రాపంచిక విషయాల పట్ల కోరికండి, అది లేకుండా ఉండాలి. కానీ ఎటువంటి కోరిక కోరుకోవాలి? ఆత్మజ్ఞానం విషయంలో అలాంటి మంచి కోరిక, అర్హమైనది, స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలనే కోరిక, ఆ సత్సంకల్పం ఉండాలండి ఏ పనికన్నా. అప్పుడే గురువుకి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఇంకా ఎటువంటి నమస్కారం అయి ఉండాలి అది? తను ఎంత గొప్పవాడైనప్పటికీ, శిష్యుడు ఎంత ధనవంతుడైనప్పటికీ,
జ్ఞానంలోనూ విజ్ఞానంలోనూ సంపదలోనూ కూడా గురువు కంటే 1000 రెట్లు గొప్పవాడై ఉన్నప్పటికీ అత్యంత వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో వినమ్రుడై నమస్కరించవలెను. అంటే భావాద్వైతం సదా కుర్యాత్ నా ద్వైతం గురు సన్నిధౌ అంటే అదే చెబుతుంది. తను ఎంత గొప్పవాడైనా గురువు కన్నా వినమ్రుడై, గురువు కన్నా కూడా తను సర్వలోక పూజితుడైనా కూడా గురువు పట్ల మటుకు గురువే గొప్ప, గురువే ప్రమాణము, గురుదేవులకే సర్వస్వ శరణాగతం. అదండి గురువు పట్ల చూపించాల్సిన వినయం. అలా నమస్కరించడమే కాకుండా, అంతేకాకుండా గురుదేవునికి సాష్టాంగంగా నమస్కరించాలంటున్నారు. నిత్యము గురుదేవుని సేవించుచు గురువుగారి ఆదేశం ప్రకారం తపము, ధ్యానము, కర్మలను చేస్తూ గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన వాడై ప్రవర్తించుచుండిన ఎవరైతే ఈ రకంగా చేస్తారో అటువంటి వాడికి గురువుగారి యొక్క ఆత్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం అన్నీ అలవోకగా పొందగలుగుతాడు. ఓ పార్వతి, గురుదేవును అత్యంత వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ సేవించుకుంటూ వారి మార్గాన్ని, వారు చూపిన బోధను, వారి చెప్పిన బోధను విని వారి మార్గాన్ని ఆచరించి వారి ఆజ్ఞను ఉల్లంఘించకుండా నిత్యము సేవించుకునే, సాష్టాంగంగా నమస్కరించుకుంటూ నిత్యం సేవించుకునే శిష్యుడు గురువు అనుగ్రహానికి ప్రీతిపాత్రుడై గురు స్వరూపాన్ని పొందుతాడు. ఎంత అద్భుతం అండి! గురువుని ఎలా సేవించుకోవాలి, ఎలా నమస్కరించుకోవాలి, గురు స్వరూపం ఎలాంటిది, మన భావాలని పరమేశ్వరుడు సరిచేస్తూ గురువు పట్ల మనం చూపించాల్సిన అంకిత భావాన్ని ఎట్లా చేస్తే మనకి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, పరమానుగ్రహం కలుగుతుంది బోధిస్తున్నారండి. ఎంత అద్భుతం! ఇప్పుడు వినండి, ఇంత విన్నారు, ఇప్పుడు మరలా ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో వినండి, ఎంత అద్భుతం ఉంటుంది. సాష్టాంగ ప్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్ భజనాత్ స్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్. సాయీశ్వరుడు మరలా మనకి ఇంకా ఇలా ప్రసాదిస్తున్నారు. దౌర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం మురసా శిరసా ధృసా. దౌర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం మురసా శిరసా ధృసా మనసా వచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే. మనసా వచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే. దౌర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం మురసా శిరసా ధృసా మనసా వచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే. పరమేశ్వరుడు అత్యద్భుతమైన సులభమైన గురువుగారిని అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని మనందరికీ ఆది పరాశక్తి జగన్మాత అయిన పార్వతీదేవి ద్వారా బోధించారు. సాయీశ్వరుడు మనకి ఈ దివ్యమైన బోధన ప్రసాదిస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. దీని అర్థం తెలిస్తే జీవితంలో ఎంత అద్భుతమైన గురువు అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని ఈరోజు బాబా మనందరికీ తెలియచేస్తున్నారు. కడు భక్తి శ్రద్ధలతో వినండి, ఆచరించండి, తరించండి.
బాబా తన బిడ్డలందరినీ ప్రేమతో దివ్యమైన బోధన ప్రసాదిస్తున్నారు. దౌర్భ్యాం అంటే చేతుల చేత, పద్భ్యాం అంటే పాదముల చేత, జానుభ్యాంచ మోకాళ్ళ చేతను, ఉరస వక్షస్థలము చేతను, శిరస శిరస్సు చేతను, దృశ నేత్రము చేతను, మనస మనస్సు చేతను, వచస వాక్కు చేతను చేయుబడినట్టి ప్రణామం నమస్కారము అష్టాంగ ఇది 8 అంగములతో కూడినది ఉచ్యతే చెప్పబడుచున్నది. సాయి భక్తుడా, సాయి సేవకుడా, సాయి శిష్యుడా, సాయి బిడ్డడా, సాయి ఆరాధకుడా, సాయి ఉపాసకుడా, సాయిని సద్గురువును ఎలా నమస్కరించుకోవాలో తెలిస్తే జన్మ చరితార్థం అవుతుంది. ఈ అద్భుతమైన శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, పరమశివుడు పార్వతీమాతకి తో ఇలా అంటున్నారు, శ్రీగురుడును సద్గురుడును సాష్టాంగ దండ ప్రణామముతో నమస్కరించుకోవాలి. ఈ సాష్టాంగ దండ ప్రణామం అంటే ఏమిటి అంటే, 1 చేతుల చేతను, చూసారా, మన శరీరాన్ని అంతటినీ స్వామికి నమస్కరించడానికి, గురువుకి సద్గురువుకి అన్ని అంగాలు, అన్ని ముఖ్య అంగాలు, మొత్తం శరీరమే స్వామికి సమర్పించుకోవాలి. ఆ నమస్కారం ఎలా ఉండాలంట? సాష్టాంగ దండ ప్రణామం చేయాలి గురువుకు. ఏమిటా సాష్టాంగ దండ ప్రణామం అంటే? చేతుల చేతను 1, 2 పాదముల చేతను, చూసారా, ఒకటేమో చేతులతో చేయమంటున్నారు, 2 పాదముల చేత చేయమంటున్నారు, 3 మోకాళ్ళ చేత చేయమంటున్నారు, 4 వక్షస్థలము చేత చేయమంటున్నారు, 5 శిరస్సు చేత చేయమంటున్నారు, 6 నేత్రములు అంటే కళ్ళు, నేత్రముల చేత చేయమంటున్నారు, 7 వాక్కు చేత, నోరు చేత, మాట చేత చేయమంటున్నారు, 8 మనస్సుని కూడా జతపరచమంటున్నారు. ఈ 8 అంగాలతో, 8 అవయవాలతో చేసే నమస్కారము, ఇది 8 అంగాలతో కూడింది కాబట్టి దీన్ని సాష్టాంగ నమస్కారం అన్నారు. అష్టాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం అయ్యా. అంతేగాని మనకు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెబుతారు, నమస్కారం చేసుకో, నమస్కారం వంగి దండం పెట్టంటే మనకు అర్థం కాదు. ఎందుకు పెట్టాలి, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలో కూడా తెలియదు. నమస్తే మాస్టారు అని చక్కగా ఒక చెయ్యి సలాం కొట్టినట్టు చేసేస్తాము, లేకపోతే ఒక 2 చేతులు నమస్కారం పెట్టి ఉత్తినే పెట్టేస్తాము. అది కాదు. గురువుకు సద్గురు దర్శన భాగ్యం దొరికిన వెంటనే ప్రతిరోజు, ప్రతి నిమిషము సద్గురు ఎప్పుడైతే మనకి లభ్యం అవుతాడో ప్రతి నిమిషము ఆయన్ని సాష్టాంగ నమస్కారంతో చేయమంటున్నారు. అంతేకాదట, దండ ప్రణామం కూడా చేయమంటున్నారు. సాష్టాంగ దండ ప్రణామము, సాష్టాంగములు అంటే తెలుసుకున్నాము. అంటే దాని అర్థం ఏమిటంటే, శిష్యుడు సేవకుడు ఈ సాష్టాంగ దండ ప్రణామం అంటే ఎలా చేయాలట? శిష్యుడు సేవకుడు తన శరీరాన్ని, ఒక కర్ర ఎలా ఉంటుంది, ఒక కట్టె, ఒక కర్ర ఎంత తిన్నగా నిలువుగా ఉంటుంది, భూమి మీద పెడితే ఎలా దీర్ఘంగా పొడవుగా నిలువుగా ఎలా ఉంటుందో అలా తన శరీరాన్ని అంతటిని పరిచి, నేలపై పరిచి, ఒక కర్రలాగా పరిచి, తన శరీరంపై అభిమానం లేకుండా, అంటే నిరాభిమానంగా అయి ఉండాలి. ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం అంతా, ఏ అవయవైతే ఈ శరీరంలోని అన్ని భాగాలు, అన్ని అవయవాలు అన్నీ కూడా సర్వస్వము గురువుదే అని భూమిపై, గురు పాదాలపై పడి, ముందు భూమిపై పడి తన చేతులు, బాహువులు అంటే తన చేతులను సాగదీసి శ్రీ గురుడు యొక్క, సద్గురుడు యొక్క పాదములను స్పృశించి, చూశారా ఎంత అద్భుతమో, కర్రలాగా భూమిపై కర్ర ఎలా పడి ఉంటుందో అలా నిలువుగా సాగిలపడి
చేతులెత్తి శరీరం అంతటిని పడుకోబెట్టి అభిమానం లేకుండా గురువుగారి పాదాలను రెండు పాదాలను రెండు చేతులతో తాకి ఆ పరిస్థితి ఎలా ఉండాలంట? ఆ సమయంలో తన శరీరం ఎలా ఉండాలి? శిష్యుడి యొక్క శరీరము ఆయన యొక్క మోకాళ్ళు, పాదములు, వక్షస్థలము, శిరస్సు భూమి మీద బాగుగా తాకేలా ఉండాలి. మొత్తం అంతా నేలను తాకాలి. అంతేగాని సగం వంగి సగ భాగం పైన పెట్టి సగ భాగము పై వంగి పెట్టకూడదు. సాష్టాంగ దండ ప్రమాణం అంటే నేల మీద అన్ని భాగాలు, అన్ని అవయవాలు, అన్ని అంగాలు తాకినట్టు చేసి చేతులతో రెండు చేతులను సాగదీసి గురు పాదాలను పట్టుకొని కళ్ళు ఏం చేయాలంట? మరి కళ్ళు అయితే కింద నేల మీద కాదు కదా, నేల మీద తాకకుండా గురు పాదాలను చూడాలట. గురు పాదాల మీద ప్రసరింపజేసి మరి నోరు ఏం చేయాలి? గురు స్తోత్రాన్ని చేయాలి. గురు నామాన్ని చేస్తూ, ఆ గురు నామాన్ని తలుస్తూ, గురువుని స్తోత్రంతో గురువుని ప్రార్థన చేస్తూ, మధ్యలో శిష్యుడి యొక్క నామధేయము, వారి కులము, గోత్రములు, వారి వంశాన్ని, వారి బంధుమిత్రులని తలుచుకుంటూ మనస్సును గురు స్వరూపం అంతటిని ఊహించుకుంటూ గురు స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరించవలెను. ఇట్టి నమస్కారాన్ని సాష్టాంగ దండ ప్రణామము అంటారు. సాష్టాంగ దండ ప్రణామము చెయ్యాలి శిష్యుడు. ఇట్టి నమస్కారమే వందనం మోక్షదాయకం అన్నట్లు మోక్షమును కలిగిస్తుంది. ఎందుకంటే మీరు చేసే దివ్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన సాష్టాంగ దండ ప్రణామము గురువుని మనస్సుని రంజింపచేస్తుంది, సంతోషపరుస్తుంది, సంతుష్టిని చేస్తుంది, శిష్యుడి పట్ల అపారమైన ప్రేమను కలుగజేస్తుంది. ఈ సాష్టాంగ దండ ప్రణామముతో లాభం ఏమిటో తెలుసా? గురువుని దర్శించుకోవడం మాత్రమే కాకుండా సంపూర్ణంగా వారి రూపాన్ని, ఆకారాన్ని మనసులో తలుచుకోవడమే కాక, హృదయంలో ప్రతిష్ఠించుకోవడమే కాక, వారి యొక్క స్పర్శనము, వారిని ముట్టుకోగలుగుతున్నాం. అలాగే వారితో మాట్లాడుతున్నాము. వారిని స్తోత్రం చేస్తూ ప్రభు పాహిమాం రక్షమాం, అందరినీ కాపాడు, లోక సమస్త సుఖనోభవంతు, మమ్మల్ని కాపాడు, మా బిడ్డలు కాపాడు, బంధుమిత్రులు కాపాడు ప్రభు, మేమందరం మీకు శరణాగతులు అయి ఉన్నాము. మీరు గురుదేవులు, సద్గురుదేవులు, పూర్ణ బ్రహ్మస్వరూపులు, మేము జీవులము, పాపులము. ఈ సాష్టాంగ దండ ప్రణామమును స్వీకరించు, మమ్మల్ని ఉద్ధరించు దేవా అని సంభాషణ చేస్తూ ఇట్లు ఒక్కసారి కాదండి, నిరంతరము ఇట్లు చేయని వానికి గురువు అనుగ్రహంతో ఆత్మజ్ఞానము, స్వస్వరూపము, మోక్షము లభిస్తుంది. ఎంత అద్భుతము! ఓ పార్వతీ, శ్రీ గురుని శిష్యులందరూ ఈ విధంగా సేవించుకుంటే అద్భుతమైన గురువు అనుగ్రహాన్ని పొందుతారు. ఇప్పుడు వినండి ఈ శ్లోకం ఎంత అద్భుతమో. అర్థం తెలిసిన తర్వాత దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం మురసా శిరసా దృశా మనసా వచసా చేతి ప్రణామోష్టాంగముచ్యతే. అద్భుతము, పరమాద్భుతము. మరి ఇంత ఇది చెయ్యాలంటే, గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాష్టాంగ దండ ప్రణామమే కాకుండా గురు బోధనను, గురువు ఆజ్ఞాపించిన, గురువు చేయమన్న కర్మలను, గురు తత్వాన్ని, గురు మార్గాన్ని అందరూ తెలుసుకొని దాన్ని
ఆచరించి సాధకులై వినమ్రులై భక్తి శ్రద్ధలతో ఎవరైతే నిత్యం కొలుస్తారో వారికి మాత్రమే సద్గురువు అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే బాబా ఇక్కడ ఇలా గుర్తు చేస్తున్నారు, సాధకుడు తెలిసి తెలియక భక్తి ఒకటే ఉంటుందండి. ఆ భక్తి కూడా ఎటువంటిది? మూఢభక్తి. గురువుని ఎలా సేవించుకోవాలో తెలుసుకోవాలి. అలాగే మనలోని దోషాలు ఏమున్నాయో అవి తొలగించుకోవాలి. ముందు సంస్కారాలని శుద్ధిపరుచుకుంటే కానీ గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించదండి. బాబా అంటున్నారు, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాల్చుతుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా దోషం దోషమే. సాధకుడు తాను చేస్తున్న దోషాలు ఏమిటో తెలుసుకుంటే కానీ దాని నుండి జాగ్రత్త పడడు. తను జాగ్రత్త పడితేనే మరల ఇంకోసారి చేయకుండా ప్రయత్నిస్తేనే అప్పుడు మాత్రమే నా అనుగ్రహాన్ని పొందుతారు. అసలు దోషాలే తెలియనప్పుడు వాటిని ఎలా నివారిస్తాడు? మన తప్పులు మనం తెలుసుకోకపోతే ముందు మన తప్పేంటో తెలియాలి. మనం చేస్తుంది భక్తి సరి అయిందా కాదా, అసలు మన భక్తిలోనూ మన పూజల్లోనూ దోషములు ఉన్నాయా లేవా? ఎగ్జామ్లు రాస్తేనే కదా మనకి ఫస్ట్ క్లాస్ వస్తుందా, సెకండ్ క్లాస్ వస్తుందా, థర్డ్ క్లాస్ వస్తుందా, ఫెయిల్ అవుతామో తెలిసేది. ఎగ్జామ్లో మనం అర్థమైనది ఏమిటి, మనం అర్థం చేసుకున్నది ఏమిటో ఆయనకు పెడితే పేపర్ మీద అప్పుడు ఆయన మార్కులు వేస్తాడు. అలా గురువుని ఫస్ట్ మన దోషాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాధకుడు, ప్రతి సాయి భక్తుడు, సాయి శిష్యుడు, సాయి సేవకుడు తాను చాలా గొప్ప భక్తుడిని అనుకుంటూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే బాబా ప్రతి భక్తుడు తెలిసినా తెలియకపోయినా, ఆయనకి జ్ఞానం ఉన్నా లేకపోయినా, శరణున్న ప్రతి భక్తుడికి ఏదో ఒక బాబా లీల చూపిస్తారు, మహిమ చూపిస్తారు. ఎందుకంటే భక్తుడే కదా, వాడు తన బిడ్డని ఏ తండ్రి తల్లి కాదనరు. కాబట్టి అక్కడితో తృప్తి పడకూడదు. నాకు అన్నీ తెలుసు, నా గురువు అనుగ్రహం ఉన్నది, నాకేమీ లేవు, నేనంత మంచివాడిని, నాకు తెలుసు, నా భక్తిని అనుగ్రహించేశారు, అక్కడితో ఆగిపోకూడదు. ముందు ఈ జ్ఞానాన్ని పొందాలి. అసలు దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏ దోషాలను మనం అరికడితే, మనం తగ్గించుకుంటే గురువుకి దగ్గర అవుతాము, గురువుకి ప్రీతిపాత్రులు అవుతాము. అందరము బాబాని ప్రేమిస్తాము, కానీ బాబా ఎవరిని ప్రేమిస్తారో తెలిస్తే మనము వారిని ఎందుకు ప్రేమిస్తున్నారు, వారిలో ఏమిటి, మనలో లేనిదేమిటి, వారిలో ఉన్నదేమిటి, అది తెలుసుకోవాలి. ఈ దోషాలు ఏమిటో జాగ్రత్తగా విని అమ్మా ఎవరో సౌండ్ చేస్తున్నారు తల్లి, దయచేసి కిచెన్లో వాటిల్లో ఎక్కడో సౌండ్ వస్తున్నది, మ్యూటులో పెట్టుకోండి. ఈ దివ్యమైన బోధ మరలా రాదు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి, దయచేసి ఇది నా విన్నపము. వినే వాళ్ళకి ఆ ఇది పోతుంది. సాధక, సాయి సేవకుడా, జాగ్రత్తగా ఈ దోషాలు వినండి. ఏమిటంటే గురువు యొక్క, బాబా యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందకపోవడానికి కారణము శ్రద్ధ, సహనం లేకపోవడం ఒకటి. 2, అనన్య భక్తి, గురువు పట్ల, బాబా పట్ల అనన్యమైన భక్తి లేకపోవడం. ఇంకొకటి ప్రసాద భావంతో జీవించకపోవడం. 3, అంటే ఈ జీవితం బాబాదే, అంతా వారిదే, వారు ఏది ఇచ్చినా అది ప్రసాదమే, మంచి కానీ చెడు కానీ, మంచి కష్టం కానీ సుఖం కానీ ఇదంతా ప్రభు ప్రసాదించిందే. అంతేగాని మంచి రాగానే నాకు దేవుడు చేశాడండి, నాకు తెలుసు నాకు చేస్తాడని, కొంచెం మళ్ళీ పోగానే ఆయన ఎందుకు చేయలేదండి, నా మీద లేదా, లేకపోతే నేను తప్పు చేస్తున్నానా, అసలు ముందు మన భావాన్ని సరి చేసుకోవాలి, ప్రసాద భావంతో జీవించాలి.
అలా జీవించకపోవడము. 4 కొంచెము మనకి కష్టం వచ్చి అది ఇంకా బాబా తీర్చకపోతే గురువు యొక్క వ్యక్తిత్వాన్ని గురువుకి వ్యక్తిత్వాన్ని సమర్పించకపోవడం. అంటే నేను గొప్ప, నాకన్నీ తెలుసు, నేను చాలా ఇది, నాకు ఎలా పూజిస్తాను, ఆయన ఎలా తీసుకుంటాడు, నేను అన్నది ఎక్కడైతే అహంకారం ఉంటుందో, నేను చేస్తున్నాను పూజలు, నా చేత పూజింపబడుతున్నాడు గురువు ఎప్పుడైతే ఆ వ్యక్తిత్వం ఉంటుందో అక్కడ గురువు అనుగ్రహం పొందడం దుర్లభం అండి. గురువుకు వ్యక్తిత్వాన్ని సమర్పించకపోవడం ఇది ఒక పెద్ద లోపం అవుతుంది. ఇంకొకటి, సర్వభూతానం ఈశ్వర ప్రతిగచ్చతి అంటారు. అందరిలోనూ ఉన్న దైవం ఉన్నారని తెలిసి కూడా ఇతరులను విమర్శిస్తూ ఉంటాము. అంటే విమర్శలు కూడా 2 రకాలు: సద్విమర్శ, మంచి విమర్శ, చెడ్డ విమర్శ. మంచి విమర్శ అతనిలోని లోపాలని ఎత్తి చూపి అతన్ని ప్రయోజకుని చేయడం ఒకటి. అలా కాకుండా అతన్ని బలహీన చేసి అతన్ని ఇంకా మానసికంగా మరింత దుర్బలం చేయడము అది దోషం అవుతుంది. కాబట్టి ఇతరులను విమర్శించడము, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడము, అరిషడ్ వర్గాలకు లోను కావడము, కామక్రోధ లోప మదమాశ్చర్యాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోవడము, వివేక వైరాగ్యాలు లేకపోవడము, చెడు సాంగత్యం కలిగి ఉండడము, గురువుని దర్శించాలి, గురువుని సేవించుకోవాలి, మోక్షాన్ని పొందాలి అన్న తపన లేకపోవడము, ఆదర్శయుతంగా అంటే దీనినే అధర్మయుతంగా జీవించడం. అంటే ఆదర్శ జీవితం గడపబోగా అధర్మ జీవితాన్ని గడపడం, గురువు నింద వేయడం. మంచి జరిగినంత కాలం గురువు మంచివాడు, కొంచెం మనసుకు కష్టం కలిగిస్తే అర్థం చేసుకోకుండా గురువు నింద చేయడము, గురువులోని దోషాలను దర్శించడము. ఆ గురువు అడగలేదండి మనల్ని రమ్మని, మనమే వెంటబడి గురువు దగ్గరికి వెళతాం. అక్కడి నుంచి మన బుద్ధి ఉండదండి, మనది ఒక్కరి బుద్ధి. ఆయన చక్కటి బుద్ధి కలిగిన వాడిని కూడా అందులో లేని దోషాలు చూడడము, వారిని విమర్శించడము, వారిని నిందించడము చేయడము. అలాగే యుగ సాధనమైన సంకీర్తనమును చెయ్యకపోవడము, గురునామాన్ని సంకీర్తన చేయకపోవడము, అలాగే గురువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండకుండా ఇతర గురువుల చుట్టూ తిరగడము, జ్యోతిష్యాన్ని ఆశ్రయించడము. యువతల గురువుకు నమస్కారం చేసుకుంటాము, అవతల జ్యోతిష్యాలు చూస్తూ ఉంటాము. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు ఏంటో చెప్పమంటాము. ఇటు గురువు చేతిలో పెట్టామో తెలియదు, జ్యోతిష్యుడి ప్రతి కనబడే జ్యోతిష్యుడికి చేయిస్తూ ఉంటాము. నాయన నా జ్యోతిష్కం చెప్పు. అయితే వేరే గురువుల దగ్గరికి పరిగెట్టెళ్ళి నన్ను చేయమని చెప్పడము, నన్ను కూడా చూసుకొని నమస్కరించడం. గురువు ఆజ్ఞాపాలన చేయకపోవడము, అర్హత లేకపోవడము. గురు యొక్క అనుగ్రహం పొందాలన్నా, భక్తి పొందాలన్నా, వారి యొక్క కృప పొందాలన్నా ముందు సాధన అర్హత లేకపోవడము, మన సంస్కారాలను శుద్ధి చేసుకోలేకపోవడము. అంటే మన మంచి భావాన్ని కలిగి ఉండకపోవడము, మన జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోకపోవడము, గురువును ప్రాపంచిక కోరికలతో ఆరాధించడము, అలాగే మన వంశపారంపరంగా వస్తున్న మూఢాచారాలను విశ్వసిస్తూ వాటిని ఆచరిస్తూ గురువు చెప్పిన దాన్ని ఆచరించకపోవడము, నిత్యం గురుసేవ చేయకపోవడము, అలాగే ఒకే గురువు పట్ల నిశ్చయం లేకపోవడము. అంటే ఇక్కడ నా గురువు గారని బాబాని చెబుతారు, సాయి బాబా అని. మళ్ళీ ఇంకో 4 గురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన దగ్గర కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆయన్ని సేవించుకుంటూ ఆయన్ని కూడా గురువు గారిగా నమస్కరించుకుంటూ ఉంటారు. ఎంతమంది గురువులు కావాలండి మనకి? ఒక్క గురువు చాలండి. ఏకైలవిడికి ద్రోణుల్లాగా, బాబాకి ఇటకలాగా తన గురువు ప్రసాదించారని ఆ ఇటకనే గురువుగా భావించి చేసుకున్నారండి. ఆయన తన గురువునే ఒక గురువునే ఆరాధించారండి, ఆయన్నే నిత్యం తలిచారండి. అలాగే ఏ కార్యమైనా గురువు చెబితే దాన్ని సాధించాలన్న పట్టుదల లేకపోవడము, నేను ముముక్షువును కావాలి, నా జన్మ చరితార్థం కావాలి, నేను బాబాని చేరుకోవాలి అని తీవ్రమైన పట్టుదల లేకపోవడము, దానికి ప్రయత్న లోపము కూడా కలిగి ఉండడము,
అన్నిటికి మించి గురువు ప్రసాదించిన ఆయన మనకి చేసిన అన్నిటికీ కృతజ్ఞత లేకపోవడము. మంచి 99 చేస్తాడండి గురువు మన జీవితంలో, ఒక్కటి చేయడండి. ఆ ఒకటినే తలుచుకుని బాధపడతాం, కానీ 99 చేసిన మంచిని సదా కృతజ్ఞత కలిగి ఉండకపోవడము, సత్సాంగత్యం లేకపోవడం, ఇది చాలా అవసరము. ఎందుకంటే ఈ మాయా ప్రపంచంలో ఈ విధమైన దివ్యమైన అమృతమైన బోధ వినే ప్రయత్నము కానీ, మంచి మాటలు వినడానికి కానీ, మంచి స్నేహితులు కలిగి ఉండడం కానీ చాలా అవసరం. ఇవి లేనితో మనసు అందరిలాగే పోటీ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. సెలవు రోజుల్లో వర్కింగ్ డేస్లో ఏమో ఉద్యోగం వైపు, యజమాని గురించి ఆలోచిస్తుంది. సెలవుల్లో ఏమో బాహ్య ప్రపంచం, తిరిగినదే 10 సార్లు ఆ ప్రదేశాలకు తిరగాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళతో మాట్లాడాలి, పార్టీలని, ఫంక్షన్స్ అని, గెట్ టుగెదర్లని వెళ్ళిపోవడము, త్యాగం చేయకపోవడము, అసలు సాయి బోధలు ఏమిటో తెలుసుకోకపోవడము. సాయి ఎవరు, సాయి తత్వం ఏమిటి, సాయి మార్గం ఏమిటి, సాయి చెప్పిన బోధ ఏమిటి, ఆయన ఆచరించి చూపిన మార్గం ఏమిటి, అది తెలుసుకోకపోవడం. అది తెలిసిన ఆచరించకపోవడం కూడా దోషమే. తెలిసిన ఆచరించకపోవడము, ధ్యానం తీవ్రంగా చేయకపోవడము, గురువుకు సర్వస్వ శరణాగతి చేయకపోవడము, దివ్య ప్రేమను గురువుకు సమర్పించకపోవడము, మన ప్రేమని అందరి పట్ల పంచి, మిత్రులకు, బంధువులకి, వారి బంధువులకి మన సమయం అంతా అందరి పట్ల పంచి ప్రేమని అసలు గురువుకు వచ్చేసరికి గురువుకి ప్రేమను, దివ్యమైన ప్రేమని సమర్పించకపోవడము, ప్రాపంచిక విషయాలపై, ప్రాపంచిక వ్యక్తులపై వ్యామోహం ఎక్కువై వాటి చుట్టూ తిరుగుతూ వారిని పరిచర్జించకపోవడము, మనకున్న సొంత పరిమిత భావాలను, పరిమిత అభిప్రాయాలను కలిగి ఉండి గురువుకే పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేయడము, గురు బోధను తప్పుగా అర్థం చేసుకోవడము, మన అహంకారాన్ని గురు పాదాలలో సమర్పించకపోవడము, మనసును పవిత్రంగా ఉంచుకోకపోవడము, సంస్కారాలకు బానిస అవ్వడము, ఈ విషయానందం, ప్రాపంచిక సుఖం పట్ల కోరికలు కలిగి ఉండి వాటిని పరిత్యజించకపోవడము, ఇవన్నీ దోషాల కింద వస్తాయి. ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ కూడా సుమారు 40 దోషాలు ఉన్నాయి. ఇందులో మరలా ఈ సత్సంగాన్ని విని ఈ దోషాలు ఏమిటో జాగ్రత్తగా రాసుకుని, ఇందులో మనం ఎన్ని కలిగి ఉన్నాము, ఇన్ని దోషాలుండి గురువు నాకు లభించలేదు, గురువు నాకు దొరకలేదు, గురువు నాతో మాట్లాడట్లేదు, గురువు నాతో పిలవటం లేదు, గురువు నాకు పలకటం లేదు అన్నది పక్కన పెట్టి, మనలో ఉన్న మన బాబా ఎప్పుడో చెప్పారు, నీకు నాకు మధ్య అడ్డుతో ఉన్న పొరను తొలగించమన్నారు, తెరను అడ్డు తీయమన్నారు. ఈ తెరలే దోషాలు. వీటి పక్కన పెడితే గురువు మనం ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. బాబా చెప్పారు, నువ్వు నేను ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అని. ఈ దోషాలను తొలగించుకోవడమే మనలో ఉన్న, మనం గురువుకి మన పట్ల ప్రేమ కలగడానికి, పరిపూర్ణమైన అనుగ్రహం కలగడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకోకుండా కారుని నడిపితే ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో, గురువు అంటే ఏమిటో, గురువు నుంచి పొందాల్సింది ఏమిటో, గురుసేవ ఎలా చెయ్యాలో అనే 3 విషయాలు తెలుసుకోకుండా గురువుని సేవిస్తే అంతే ప్రమాదం కలుగుతుంది. ఎందుకంటే ఎంత తొందరగా భక్తులు అవుతామో అంత తొందరగా గురువు నుంచి దూరం వెళ్ళిపోతాము, మాయలో పడిపోతాము. అహంకారం వచ్చేస్తుంది, నాకన్నీ తెలుసు అన్న భావనతో గురువు పట్ల అలగడము, గురువు పట్ల కోపించడము, గురువుకు దూరం కావడం జరుగుతుంది. కాబట్టి గురువుని పై దోషాలన్నిటినీ ఆత్మ పరిశీలన చేసుకొని ఆ దోషాలు తొలగించుకొని అపారమైన గురువు అనుగ్రహాన్ని పొందుదామండి. ఎంత అద్భుతము, ఎంత దివ్యమైన బోధన ప్రసాదించారు మనకి బాబా.
ఇప్పుడు ఈ వారం మనకి బాబా నైవేద్యాలు బ్రెడ్ హల్వా, ఆలు బోండా. బాబాకి చక్కగా భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించాను. ఇక తెలుసుకున్నారు కదా, దోషం గురువుది కాదు శిష్యుడిదే అని. ఆ దోషాలు నివారించుకోండి. ఈ నూతన సంవత్సరం నుంచే ఈ బోధ ఎక్కడా దొరకదు, ఎవరు చెప్పరు. ఏ సచ్చరిత్ర 100 సార్లు చదివినా మీకు అర్థం కాదు. మహిమలనే చాక్లెట్లు తీసేసుకుని బీపీలు షుగర్లు తెచ్చుకుని అందరికీ అది వ్యాప్తి చేస్తారు. మనది ఏ భక్తో తెలుసుకోండి ముందు. తరువాత బాబా గారి యొక్క అత్యంత ప్రియ భక్తులలో రాధాకృష్ణ ఆయి, రాధాకృష్ణ మాయి అంటారు. బాబాని ఎంతోమంది ఆ రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా సేవించుకున్నారు. కొంతమంది భక్తులైతే 40-50 సంవత్సరాలు కూడా అంటిపెట్టుకొని ఉన్నారు బాబాని నిరంతరం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గురువు ఒక్కొక్కసారి సామాన్యుడు అనుకున్నారా, సన్యాసి అనుకున్నారా, సిద్ధుడు అనుకున్నారా, యోగి అనుకున్నారా, మహాయోగి అనుకున్నారా, పరమేశ్వరుడు అనుకున్నారా, దత్తాత్రేయుడు అనుకున్నారా, మీ యొక్క భావం పట్టే గురువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు గురువు సేవించుకున్నామని కాదు, ఎంత గురువుని ఎన్ని ఉత్తమ సంస్కారాలు కలిగి ఉండి గురువుని ఏ భావంతో సేవించుకుంటూ పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న వాడికి గురువు అనుగ్రహం ఏ రకంగా ఉంటుందో ప్రత్యక్షమైన ఉదాహరణ రాధాకృష్ణ ఆయి. ఈ తల్లి 1882లో జన్మించినది. మనం ఈనాడు దేశంలోని ఏ సాయి మందిరాన్ని దర్శించినా, అక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ సాయి మందిరంలో చూసినా సాయిబాబా గారిని, వారి యొక్క మూర్తి స్వరూపాన్ని భక్తులు రాజాదిరాజుగా, మహారాజుగా అలంకరించి పూజించడం చూస్తాం. ముందుగా మనందరం మహాయోగిని, గురుమూర్తిని అయిన, సిద్ధయోగిని అయిన, బాబా అనుగ్రహించే సిద్ధయోగిని అయిన రాధాకృష్ణ మాయికి మహాసమాధి చెందిన 100 సంవత్సరాలు సందర్భంగా నవంబర్ 20వ తారీఖున 1916 నవంబర్ 20వ తారీఖున 100 సంవత్సరాలైన సమాధి చెందిన 100 సంవత్సరాలైన సందర్భంగా వారిని భక్తి శ్రద్ధలతో నమస్కరించుకొని, ఎందుకంటే వారిని నమస్కరించుకుంటే అమ్మని, ఆ అమ్మ బాబాయే, బాబాయే అమ్మ, బాబాకి నమస్కరించుకున్నట్లే. తన భక్తులను నమస్కరించుకుంటే ప్రభు ఎంతో సంతృష్టి చెందుతాడు. సాయికి 4 వేళలా హారతులు పాడటము, గురువారం నాడు వారి మూర్తిని, వారి పాదుకలను, అంటే గురు పాదుకలను రాజలాంఛనాలతో ఊరేగించడం చూస్తాం. ఈ 4 హారతులు 4 వేళలా పాడడము, చావడి ఉత్సవం ఊరేగింపులు, బాబాను దైవంగా, ఆ రోజుల్లో మానవ రూపంలో ఉన్న బాబాను పరమేశ్వరుడుగా గుర్తించి ఆ భావంతో కొలిచిన, అంటే పరమేశ్వరుడు అంటే ఆ తల్లి గొప్ప శ్రీకృష్ణుడు భక్తురాలు. శ్రీకృష్ణ పరమాత్ముడన్నా, పాండురంగడన్నా చాలా ఇష్టము, కృష్ణ భక్తురాలు. అలాంటి తల్లి ఎప్పుడూ కూడా నిత్యం రాధాకృష్ణ అనే, ప్రతి నిమిషము రాధాకృష్ణ అని జపిస్తూ ఉండేది. అలాంటి తల్లి సాయిని కొలిచిందంటే ఎంత అద్భుతము. సాయిలోని దివ్యత్వాన్ని చూసిన
పరిపూర్ణ అనుగ్రహ సాయి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన తొలి తరం సిద్ధయోగిని రాధాకృష్ణమాయి. ఎందుకంటే ఇవన్నీ మనం ఈ సేవలన్నీ రాజనాంచనాలతో ఊరేగుతున్న 4000 హారతులు, ఉత్సవము, చావడి ఉత్సవాలు, ఇవన్నీ షిరిడి సంస్థానంలో సాయికి జరిగే సేవలు. మొదట బాబా పేద ఫకీరుగా, భిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడము, మానవాకృతిలో మానవ ఈ రోజుల్లో ఎవరినన్నా ఒకరితో దండం పెట్టుకుంటూ ఉంటే ఒక మానవ రూపంలో గురువుకు దండం పెడితే తోటి వాళ్ళు అంటారు, ఈయనకి పెట్టడం ఏమిటి, మా దైవం కొంటగా దైవం కదా, ఈయన మానవ రూపం కదా, ఈయనకి ఎందుకు పెడుతున్నారు అని ఈ రోజుల్లోనే ఇలా ఉన్నదంటే 100 సంవత్సరాల క్రితం ఇంకెంత ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. వారి యొక్క మసీదులో రాజదర్బారుగా అలంకరించడం, 4 హారతులు నిత్యం జరిపించడం, వీటన్నిటినీ మొదట ప్రారంభించింది ఎవరు అంటే రాధాకృష్ణ ఆయి, ఆ భక్తురాలు. అసలు ఈ రాధాకృష్ణ ఆయి అనే ఆ మహాతల్లి మొట్టమొదటిసారిగా నానా సాహెబ్ చాందోర్కర్ తో కలిసి ఎప్పుడు వచ్చింది షిరిడి? 1905వ సంవత్సరం. అంటే బాబా మహాసమాధి 1918లో చెందారు. అంటే దానికి ముందు 13 సంవత్సరాల ముందే ఆ తల్లి షిరిడిలో గురు అనుగ్రహంతో రాగలిగింది షిరిడీకి. అంటే ఆమె కంటే ముందు ఎంతో మంది దివ్యమైన భక్తులు ఉన్నారు. ఈమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగర్. ఈమె తాత అహ్మద్ నగర్ లో పెద్ద న్యాయవాది, లాయర్. దురదృష్టవశాత్తు ఈమె భర్త మరణించాడు. చిన్న వయసులోనే భర్త వియోగం జరిగింది. వివాహమైన కొద్ది కాలానికే అప్పటి నుండి ఆమె తన జీవితాన్ని పరమార్థ సాధనలోను మోక్ష సాధనలోను గడపదలిచింది. త్వరలోనే తన బంధువర్గాన్ని, తన కుటుంబాన్ని విడిచి ఒంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో నిశితమైన తత్వజ్ఞానము, ధ్యాన పద్ధతిని నేర్చింది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధికి చేరింది. షిరిడి వచ్చే నాటికి ఆమె మహా సౌందర్యవతి అయిన యువతి, గొప్ప అందగత్తె. చిన్నప్పటి నుంచి ఆమె కృష్ణ భక్తురాలు. నిరంతరము రాధాకృష్ణ అనే నామాన్ని జపిస్తూ ఉండేది. అందుకని ఆమెకు రాధాకృష్ణ ఆయి అని పేరు వచ్చింది. అసలు పేరు సుందరబాయి, కానీ అందరూ సుందరబాయి క్షీరసాగర్, కానీ అందరూ రాధాకృష్ణ ఆయి అని పిలుస్తుండేవారు. అంతేకాదు ఆమె ఎల్లప్పుడూ ఒక కృష్ణ విగ్రహాన్ని తన దగ్గర ఉంచుకుని చిన్న బిడ్డ వలె, చిన్న బిడ్డను ఎలా సాగుతుందో అలా ఆ విగ్రహాన్ని తన దగ్గర నిత్యం ఉంచుకుని అన్ని సేవలు చేస్తూ ఉండేది. ఆమెకి ఎంతో మధురమైన కంఠం ఉండేది. ఎన్నో భజనలు, కీర్తనలు ఆమెకు వచ్చు. ఆమె తొలిసారిగా షిరిడీ చేరి ఆమె సాయిని దర్శించుకోవడంతో ఎంతో దివ్యమైన ఆనందాన్ని పొందింది. ఎందుకంటే ఆమె గుర్తించింది సాయి అనే 5.5 అడుగుల మానవాకృతి, అంటే 5.5 అడుగుల మానవ శరీరం మాటున ఒక అనంతమైన విశ్వశక్తి ఉన్నది. ఆయన దైవ స్వరూపుడు, ఆయన మానవుడు కాదు అని గుర్తించింది ఆమె. వారినే తన సద్గురువుగా, కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రత్యక్ష రూపంగా భావించి తన జీవితాంతము, శేష జీవితం అంతా అలాగే సేవించుకుంది. అయితే ఆమె తన కలిగిన అనుభవాలు ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పేది కాదు. అందువలన సాయి ఆమెకు శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చి ఉండాలని మనం భావించాలి. ఎందుకంటే మరి ఆవిడ కృష్ణ భక్తురాలు కదా. చిన్నప్పటి నుంచి నోట్లో రాధాకృష్ణ అని తప్పితే ఇంకో మాట రాదు.
చిన్నప్పటి నుంచి అంత కృష్ణ భక్తి కలిగి ఉంది, అంత కృష్ణుని సేవించుకున్న, కృష్ణ భగవాన్ని సేవించుకున్న ఆమె సాయిని ఎలా సేవించుకోగలిగింది? ఎందుకంటే సాయి గనక ఆమెకి శ్రీకృష్ణుడిగా దర్శనం ఇవ్వకపోతే ఆమెకు అంత తీవ్రమైన భక్తిభావం ఎలా కలుగుతుంది? ఆమెమో జన్మత బ్రాహ్మణ వంశస్థులో బ్రాహ్మణురాలు, సనాతనమైన బ్రాహ్మణ వంశంలో పుట్టినది, గొప్ప కృష్ణ భక్తురాలు. మరి సాయినేమో అందరూ ముస్లిం అనుకునేవారు వారి యొక్క వేష భాషలు చూసి. అటువంటి సాయి సన్నిధిలో, సాయి సేవలో తన జీవిత శేషమంతా ఎలా గడపగలుగుతుంది అంటే ఆమెకి తన కృష్ణుడు సాయే తన కృష్ణుడు అని అద్భుతమైన ఆవిడికి ఇది కలిగినది. అందుకే ఆవిడ అటువంటిదే, ఇంకా వర్ణ భేదాలు పాటించదు. భక్తులందరినీ సాయి భక్తులందరినీ తన గురు బంధువులుగా చూసుకునేది. చూడండి ఎంత అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయో వారిలో. ద్వారకామాయిలోనే ప్రతి సంవత్సరము మహావైభవంగా గోకులాష్టమి జరిపించేది. ఆమెతో ప్రారంభమైంది ఆ గోకులాష్టమి. అది ఇప్పటికీ షిరిడీలో అది ఆచారమైనది. ఈమె షిరిడీలో తన సమయం అంతా సాయి సేవలోను తీవ్రమైన సాధనలోను గడిపేది. బాబా తన వద్దకు పంపిన భక్తులకు తన ఇంట ఆశ్రయం ఇచ్చి వారితో మాత్రమే మాట్లాడేది. ఆమె బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది. చావడి ముందు చిమ్మి అంటే చూసారా, ఇక్కడ నేను అన్న అహంకారం లేదు. చూడండి మన యొక్క దోషాలు ఎన్నున్నాయో, ఆ దోషాలు లేకపోతే ఎలా యోగిని గురువు అనుగ్రహం ఎలా కలుగుతుందో మీరు ఒక్కొక్కటి చూడండి. ఆవిడ యొక్క జీవితం, ఆవిడ గడిపిన జీవిత విధానం చూస్తేనే తెలిసిపోతుంది. ఆమె బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా చిమ్మి శుభ్రం చేసేది, ఊడ్చేది, శుభ్రం చేసేది. చావిడి ముందు చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేది. ఒక్కొక్కప్పుడు బాబా లెంటికో చావిడికో వెళ్లిన సమయం చూసుకుని మసీదు కూడా ఊడ్చి చిమ్మి చక్కగా ముగ్గులతో అలంకరించేది. దుని వలన మసిబారిన మసీదు గోడలు తుడిచి శుభ్రం చేసేది. రాధాకృష్ణాయి ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి. అనన్యంగా తాము ఉపాసించిన శ్రీకృష్ణుడే తమకు సాయిని సద్గురువుగా చూపి వారి సన్నిధి సేవ ప్రసాదించాలని ఆమె అనుక్షణం గుర్తించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్లి వచ్చాక శ్యామ ద్వారా ఆమెకు ఒక రొట్టె కూర పంపేవారు. అదే ఆమెకు భోజనం. సద్గురువే తనకు ముక్తి కూడా ప్రసాదిస్తారని, అది ప్రసాదించాలని ఆమె ఎప్పుడు కోరుకునేది. అందుకనే ఆమె శ్రద్ధను, ఆమెను భావమును గ్రహించిన బాబా ఆమెకి ముక్తిని కూడా ప్రసాదించేవారు. అలాగే ఆమె యొక్క శ్రద్ధ, ఆమె యొక్క సేవ, ఆమె భక్తిని గ్రహించి సాయి కూడా ఆయన యొక్క ఉత్తమ శిష్యులను, విషయ వాసనలు జయించిన వారిని, అత్యుత్తమమైన సాధకులను, భక్తులను కొందరిని ఆ తల్లి ఇంట బస చేయమని, ఉండమని ఆదేశించేవారు. ఆయన ఆ తల్లి ఇంటిని శాల అనేవారు. శాల అంటే పాఠశాల అని అర్థం. అంటే చూసారా, అంటే గురువుని ఎలా, ఏ భావంతో సేవించుకోవాలి, ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి, ఎలాంటి ఇది ఉండాలి అని ఆ తల్లికి తెలుసు. కాబట్టి అక్కడ ఉండి నేర్చుకోమని తన తోటి భక్తులను కూడా, తన శిష్యులను, కొందరిని ముఖ్యులను పంపించేవారు. ఎంత అద్భుతము! అలాగని మిగతా భక్తులు ఎవరిని అందరినీ కూడా పంపించేవారు కాదు. ఆ తల్లి కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళటం తప్పనిసరి అయినప్పుడు మొక్కల నిండా ముసుగు కప్పుకుని మాత్రమే వెళ్ళేది. ఒకసారి అకస్మాత్తుగా నీమ్ గావుకు వెళుతూ ఉంటే ఆమె త్వరగా మసీదుకు వచ్చి సాయికి నమస్కారం చేసుకున్నది. ఆ సమయంలో ముసుగు వేసుకోవడం మర్చిపోయినది. అలాంటిది ఒక్క సందర్భం ఉన్నది.
ఎన్నో మాసాలు షిరిడీలో గడిపిన కాపర్దే ముసుగు లేకుండా ఆమెను చూడడం ఇదే తొలిసారి అని తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నాడు ఆమె గురించి. చూశారా? ఆమె తన ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఎప్పుడు తెల్లటి వస్త్రాలే ధరించేది. వాటిని బాబాయే ఆమెకు పంపుతూ ఉండేవారు. రోజు విడిచి రోజు బాబా చావడికి వెళ్ళిన తర్వాత ఆమె మసీదుకు వచ్చి అచ్చటి మెట్ల మీద 5 ఒత్తులు గల ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి వెళ్ళేది. రాధాకృష్ణ ఇంట బాబా బస చేయమని పంపిన శిష్యులలో ఒక ప్రముఖ శిష్యుడు ఎవరంటే శ్రీ సాయి శరణానంద. ఎందుకంటే ఆయన గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలా ఎంత గొప్పవారిని అక్కడికి పంపించి తన శిష్యుల్లో ఉత్తమమైన శిష్యులను అక్కడికి పంపించి ఇంకా నేర్చుకోమన్నారంటే, అక్కడ ఉండమన్నారు, అక్కడ ఇంకా పద్ధతులు తెలుసుకోమన్నారు, ఇంకా గ్రహించమన్నారంటే రాధాకృష్ణ ఎంత గొప్ప భక్తురాలో మీ అందరికీ తెలుస్తుంది. అసలు ఈ సాయి శరణానంద అంటే ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈయన సదాచార సంపన్నమైన గుజరాత్ బ్రాహ్మణ కుటుంబంలో 1886 సంవత్సరంలో ఈయన జన్మించాడు. చిన్నప్పటి నుంచే దైవభక్తి కలవాడు. 7వ సంవత్సరం నుంచి నిత్యము సోమనాథ టెంపుల్కి వెళ్ళేవాడు, సోమనాథ ఆలయానికి వెళ్తుండేవాడు. ఒకరోజు అక్కడ ఒక మహా తేజస్వి అయిన ఫకీర్ దర్శనమిచ్చాడు. ఆయన పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ వర్చస్సు చూసి మంత్రముక్తుడై ఆయనకి నమస్కరించాడు. ఆ ఫకీర్ ఆయనకి ఆశీర్వచనాలు ఇచ్చాడు. తర్వాత 22 సంవత్సరాల తర్వాత అంటే 1911లో మొదటిసారి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించిన తర్వాత గుర్తుపట్టాడు. తన బాల్యంలో తనకు దర్శనమిచ్చి సోమనాథ ఆలయంలో ఆ దర్శనమిచ్చి ఎదుట దర్శనమిచ్చి ఆశీర్వదించిన ఆ ఫకీరే ఈ బాబా అని గుర్తించాడు. తర్వాత 1913లో వేసవి సెలవుల్లో రెండోసారి షిరిడీ వెళ్ళాడు. ఈసారి సెలవులు అయిన తర్వాత తిరిగి వెళతానంటే బాబా ఒప్పుకోలేదు. ఇక్కడ 11 మాసాలు నా దగ్గర ఉండమని ఆ సాయి శరణానంద అంటే ఆ వామన్ రావు పటేల్ని చెప్పారు. అలాగే మరలా మూడోసారి 1916లో షిరిడీకి వచ్చాడు. బాబా దర్శనం చేసుకున్న తర్వాత అది కూడా తను షిరిడీకి రాలేదండి. తన గురు బంధువులు షిరిడీకి వెళుతుంటే వాళ్ళు రైల్వే స్టేషన్లో వాళ్ళని సాగనంపడానికి షిరిడీకి వెళుతున్నారు కదా, వాళ్ళ దగ్గర నుండి సాగనంపడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అంతే సడన్ గా ఆయనకు ఒక ప్రేరణ కలిగింది. కట్టుబట్టలతోనే షిరిడీ ట్రైన్ ఎక్కేశాడు ఆ గురు బంధువులతో పాటు. షిరిడీ వెళ్ళిపోయాడు. బాబాకి నమస్కారం చేసుకున్నాడు. వెంటనే బాబా ఇతన్ని చూస్తూనే రా నాయన నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నారు. ఆయన తనను ఎంతగానో ఆదరించడం చూసి ఆ వామన్ రావు పటేల్ సంతోషపోయాడు, పొంగిపోయాడు, సంతోషపడిపోయాడు. అప్పట్లో అక్కడ బూటివాడ కట్టుబడి జరుగుతుంది. బూటివాడ కడుతున్నారు, మందిరం సమాధి మందిరం కడుతున్నారు. అక్కడ దగ్గరలో కూర్చుని ఉన్నాడు. ఒక రాయి జారి వచ్చి అతని తలపై పడింది. వెంటనే మోర్చపోయాడు. ఆ మాట బాబాకి తెలియచేశారు. వెంటనే ఆయన ఒక మంది ఇచ్చి ఇది వారి నుదుటి మీద రాయమన్నారు. రాసిన అది రాయంగానే స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తూ ఆనంద పారవశ్యంలో ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. దెబ్బ తగిలితే బాధపడి ఏడుస్తూ ఉండాలి, ఇతరేంటి అద్భుతమైన ఆనందంలో ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు, కళ్ళంతా ఆనంద బాష్పాలు కారుతున్నాయి, సంతోషపడిపోతున్నాడు, ఒళ్ళంతా ఆనందంతో గద్గదం చెందుతున్నాడని. ఏంటంటే నాకు అద్భుతమైన ఆనంద పారవశ్యం కలిగింది, అది దెబ్బ కాదు, అది సాయి లీల అని చెప్పాడు. ఆయన అపారమైన బాబా అనుగ్రహం పొంది సన్యాసం స్వీకరించి బాబా ఆజ్ఞతే 1953లో సన్యసించి శ్రీ సాయి శరణానందగా గుజరాత్ ప్రాంతం అంతటా నిరంతరము సాయి ప్రచారం చేశారు. అటువంటి అద్భుతమైన సన్యాసి, ఒక యోగి అయిన శ్రీ సాయి వామన్ రావే కాలక్రమేణా శ్రీ సాయి శరణానందగా ప్రసిద్ధికెక్కారు. అటువంటి గొప్ప సాయి శిష్యుడు తమ స్మృతులను ఒక డైరీలో రాసుకున్నారు. ఎవరి గురించి?
ఈ రాధాకృష్ణ ఆయి గురించి ఏమని రాసుకున్నాడు? ఒకసారి నేను దీక్షితవాడలో బస చేశాను. ప్రఖ్యాత న్యాయవాది అయిన కాపర్డే హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న సింగానే కూడా ఆ టైంలో వారిద్దరూ షిరిడిలోనే ఉన్నారు. ఒకనాటి సాయంత్రం నేను సింగానేతో కలిసి బాబా వద్దకు వెళ్ళాను. ఆయన అందరితోనూ మాట్లాడుతూ సింగానేతో మాత్రం ఎంతో సంతోషంగా అరగంట ఎక్కువసేపు మాట్లాడి అతనికి ఎంతో సమృద్ధిగా ప్రసాదం ఇచ్చారు. తర్వాత మేము అందరం వాడకొచ్చేసాము. కొద్దిసేపు ఆగి మరలా నేను బాబా వద్దకు వెళితే ఆయన, నీది ఇంకా వెళ్ళవచ్చు, మళ్ళీ తిరిగి రావడం వలన ఒరిగేది ఏమున్నది అన్నారు. కనుక నేను బయలుదేరి కాలినడకన రహటా రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాను. అక్కడ విష్ణు బువా రాసిన గీత చదువు అని ఒక అశరీరవాణి వినిపించింది. అటు తర్వాత నుండి నిత్యము బాబాను ఉదయము సాయంత్రము దర్శించుకోసాగాను. మొదట్లో కాపర్డే సింగానితో కలిసి మాత్రమే వెళ్తుండేవాడిని. 3వ రోజు మా తండ్రి గారి జన్మదినము. ఆయన కోరినట్లు నేను బాబా ముందు జామ పండ్లుంచి అవి మా తండ్రి గారి జన్మ సందర్భంగా సమర్పించుకుంటున్నానని చెప్పాను. అప్పుడు బాబా అవి అందరికీ పంచమని ఒక భక్తుడిని ఆదేశించారు. ఆనాటి నుండి నేను బాబాను మధ్యాహ్నం కూడా దర్శించేవాడిని. కానీ నేను ఆయన వద్దకు వెళ్లకుండా మసీదు మెట్ల మీదనే కూర్చునేవాడిని. ఒక రోజు నేను అక్కడ కూర్చుని ఉండగా ఒక భక్తుని ద్వారా బాబా నాకు ఒక కలకండ ముక్క పంపారు. అది తినిన కొద్దిసేపట్లో నేను LLB న్యాయవాద పరీక్ష పాస్ అయినట్లు మా నాన్న వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. నేను ఆ వార్త వాసు కాకాకి చెబితే బాబాకు నైవేద్యం అర్పించమని చెప్పాడు. అప్పుడు హాటే కూడా అక్కడే ఉన్నాడు. అతడు కూడా పరీక్ష పాస్ అయినట్లు వార్త వచ్చింది. అతన్ని కూడా బాబాకు నైవేద్యం అర్పించమని ఒక భక్తుడు చెప్పాడు. వాసు కాకా నైవేద్యం సిద్ధం చేసి బాబా సాయంత్రం వ్యాయానికి బయలుదేరే ముందే మాకు అందించాడు. అది ఒక పెట్టెలో భద్రంగా పెట్టుకుని ఆ నైవేద్యాన్ని బాబా వద్దకు తీసుకువెళ్ళాం. అప్పుడు ఆయన ఇలా అన్నారు మాతో, దారిలో దేనిని పట్టించుకోకుండా ఈ లడ్డూ తీసుకొచ్చావేమి అని అన్నారు. అని ఆ పెట్టె తీసుకుని ఆ లడ్డు బాక్స్ తీసుకుని కొండాజీ అనే భక్తుడికి చేతికి ఇచ్చారు. అతడు ఆ పెట్టె తెరిచి ఆయనకు లడ్డు ఇచ్చారు. మేము ఆశ్చర్యపోయాము. ఆ పెట్టెలో లడ్డు ఉందని బాబా ముందే చెప్పారు. ఆ పెట్టె తెరిస్తే గానీ మాకు తెలియలేదు. మాకు తెలుసు, కానీ గురువు బాబాకి ఆ విషయం తెలుసు అన్న సంగతి మాకు తెలియదు. ఆయన సర్వజ్ఞులు. అప్పుడు అయినప్పటికీ నాకు బాబా ఆ దారిలో దేనిని పట్టించుకోకుండా ఈ లడ్డు తీసుకొచ్చావేమి అన్న మాటకు నాకు దాని భావం ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత నాకు తెలిసినది, అర్థమైనది ఏమిటంటే, మేము బాబాకి లడ్డూతో కూడిన పెట్టె పట్టుకొస్తున్నప్పుడు రోడ్డు మీదగా వస్తున్నప్పుడు ఒక కుక్క మా వెంబడి వచ్చింది. మేము దానిని పట్టించుకోలేదు. ఇది బాబాకి ప్రసాదం కాబట్టి బాబాకే ఇవ్వాలని దానిని పట్టించుకోకుండా వచ్చి బాబాకి ఇచ్చాం. అందుకని బాబా ఆ మాట అన్నారని మేము బాబా యొక్క సర్వజ్ఞతకు చూసి ఆశ్చర్యపోయాము, ఆనందపడ్డాము. మా తప్పును మేము తెలుసుకున్నాము. వామన్రావు పాటిల్ ఎప్పుడు షిరిడి వచ్చినా తమ విరామం అంతా ఈ రాధాకృష్ణ ఆయి వద్ద గడిపేవాడు. ఆమె మాట్లాడే ప్రతి మాట సాయి మాట అని తలచవచ్చని ఆయన రాశారు. ఆమె ఆయనకు భోజనం చేసేటప్పుడు సాంఖ్య యోగంలో చెప్పిన తత్వాలకు సంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో కూడా నేర్పింది. ఆమె కూడా తన విరామ సమయం అంతా ఇలాంటి సద్భక్తుల సాంగత్యంలోనే సాయినామం జపిస్తుండేది. అయితే ఇంతటి భక్తురాలికి సాయి తమ ఎదుట రానిచ్చేవారు కాదు. పొరపాటున ఒకసారి ఆమె ఎదుట పడినప్పుడు ఆయన ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి తీవ్రంగా తిట్టారు. ఈమె ఇంట బస చేయమని సాయి ఆదేశించిన వారిలో శ్రీమతి తార్కాడు ఒక ఆమె. కానీ తాను చెప్పిన పనులన్నీ త్రికరణ శుద్ధిగా చేసేటట్లయితేనే ఆమెకు ఆశ్రయం ఇస్తానన్నది ఆయి. అందులో ఆమె మాట ఎంతో పరుషం. ప్రతి చిన్న పొరపాటుకు ఆమె తీవ్రంగా చివాట్లు పెట్టేది. అందుకు అంగీకరించిన శ్రీమతి తర్కాడు కూడా బాబా తనకెంతో కఠోరమైన పరీక్ష పెట్టారని తలిచి మొదట బాధపడింది. కానీ రోజులు గడిచిన కొద్దీ నిరంతరం సాయి సేవ, సాయి ధ్యానముల వలన ఆయిలో మేల్కొన్న దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఇతరుల భావాలను గ్రహించడము వంటి శక్తులను శ్రీమతి తార్కాడు గుర్తించింది. ఎవరి నుండైనా శ్రీమతి తార్కాడుకు కబురు వస్తే ఆమె ఏ సమాధానం చెప్పదలుచుకుంటే
చెప్పదలుచుకుందో ఆమె కన్నా ముందే ఆయి చెప్పించి ఆమె శ్రీమతి తార్కాడులోని మనసులోని మాటను ఆయి చెప్పేసేది. సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశం పంపించినా ముందుగానే ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేసేది. ఇవన్నీ చూశాక తనకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికే సాయి తనను ఆ రాధాకృష్ణ ఆయి ఇంట ఉంచారని శ్రీమతి తార్కాడు గుర్తించింది. రాధాకృష్ణ ఆయిలో బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులతో పాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెబితే కోటీశ్వరుడైన బోటి దగ్గర నుండి అందరూ తల వంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యము ఎండలో నడిచి లెండికి వెళ్లేవారు కనుక ఆ దారి పొడుగున రెండు వైపులా వంచిన ఇనుప కమ్మీలు నాటి వాటి పక్కనే లతలు మొలిపించాలని సాటి భక్తులందరికీ ఆమె చెప్పింది. అందరూ నడుము గట్టి శ్రమించి ఆ పని పూర్తి చేశారు. నిత్యము అందరి చేత ఆమె మొక్కలకు నీళ్లు కూడా పోయించేది. కొద్ది కాలానికి అవి బాగా పెరిగి అల్లుకొని లెండికి వెళ్లే మార్గమంతా ఒకే పందిరిలా అయ్యింది. బాబా వాటి క్రిందనే నడిచి లెండికి వెళ్లేవారు. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకులు తెలిసిన వివేకి రాధాకృష్ణ ఆయి నిత్యము సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలు గుర్తించి భక్తులు వాటిని నివారించుకునే సాధనాలు ఏర్పరిచింది. సాయి సంపూర్ణమైన భగవత్ అవతారమైన భక్తులతో సామాన్య మానవుల్లా మెసురుకునేవారు. అతి పరిచయం వల్ల భక్తులు వారి దివ్యత్వాన్ని మరిచి వారి సన్నిధిని సద్వినియోగపరుచుకోలేకపోయే ప్రమాదం ఉన్నది. నిజానికి స్థానికులెందరో కాలగతిలో ఇట్టి అశ్రద్ధకు లోనై బాబా వద్ద నిత్యము సమకూడే డబ్బుపై ఆశతో ఎంతో హీనంగా ప్రవర్తించేవారు. అట్టిది నివారించుకోవాలంటే భక్తులు నిత్యము సాధ్యమైనంత తరచుగా సాయి ఎంతటి వారో హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. అందుకే నిత్యము మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 హారతులు, చావడి ఉత్సవము చేసుకొనడం భక్తులకు సత్సంప్రదాయంగా ఈమె నెలకొల్పింది. అదే షిరిడీలోను అన్ని సాయి మందిరాలను నేటికి కొనసాగుతుంది. ఈమెకు కలిగిన ఈ సత్సంకల్పానికి బాబా కూడా ఆమోద ముద్ర వేశారు. అందుకే కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మకు ఆయన దివ్యమైన ప్రేరణిచ్చి ఆరతి పాటలు రాయించుకున్నారు. మొదట మేఘుని చేత, తర్వాత బాబు సాహెబ్ జోగు చేత నిత్యము విధిగా ఆరతులు ఆయన జరిపించేవారు. ఎవరు ఆరతికి హాజరు కాకపోయినా ఆయన ప్రత్యేకించి హెచ్చరించేవారు. మందబుద్ధులకు ఇది ఆత్మ ప్రశంసగా తోచవచ్చు కాక నిజానికి షిరిడి ఎవరు ఎందుకు వచ్చారో గుర్తుంచుకొని వారు అది సార్థకం చేసుకోవాలని మాత్రమే సాయి భావం. మీనతాయిని ప్రసవ వేదనను రక్షించడానికి బాబా ఊదితో పాటు ఆరతి సాయి బాబాను ఆరతి పాట కూడా వ్రాయించి పంపారు. సాయి తమ పటానికి భేదం లేదని ఎన్ని నిదర్శనాలు ఇచ్చినా అది చదివాక కూడా మనకట్టి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. వీటన్నిటికీ పరిష్కారం రాధాకృష్ణ ఆయి ఆనాడే మనకు అందించింది. లౌకిక తలంపులతోనూ భావాలతోనూ మలినమైన మన మనసులు ఆరతులను కూడా యాంత్రికంగా చేసే ప్రమాదం ఉన్నది. ఆ సద్గురుమూర్తిని నిత్యము అలంకరించి పూజించడం ఒకటే ఉత్తమమైన పరిష్కారం అని తెలిసే ఆమె భక్తుల చేత అలా చేయించింది. అందుకోసము రాజదర్బార్లో ఉండవలసిన లాంఛనాలు, అలంకారాలు భక్తులే సాయి సంస్థానానికి సమర్పించేలాగా చేసింది. ఈ విషయము కాపాడే ధైర్యం నుండి ఆయన చెప్పిన అవన్నీ కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. నిజానికి ఆయి షిరిడీలో గడిపింది మొత్తం 9 సంవత్సరములు మాత్రమే. కారణం ఆమె తన 35వ ఏటనే ఈ లోకయాత్ర విడిచింది. బహుశా సాటిలేని సద్గురువైన సాయి ఈ జగన్నాటక రంగం నుండి నిష్క్రమించిన తర్వాత ఈ జగన్నాటకం ఇక చూడదలుచుకోలేదు కాబోలు. మిగిలిన భక్తులందరూ కలిసి 52 సంవత్సరాల్లో సాధించలేని సాయి సంస్థాన వైభవం ఆమె 9 సంవత్సరాల్లో సాధించింది. సద్గురువును కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురు సేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురుగీత చెప్పింది. విశ్వసించి రాధాకృష్ణ ఆయి అలానే చేసింది. సాటి మానవుల్లో సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులు పొందాలని ఆమె ఆశించింది. ఇలా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్, దాసగను, కాకా దీక్షితులను ఆమె ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించేది. అలా చేయమని శ్రీ సాయి శరణానందులను, రేగేను కూడా ప్రోత్సహిస్తూ ఉండేది. ఇట్టి ప్రయత్నాల వల్ల ఇట్టి ప్రయత్నాలకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు సదా తోడై ఉంటుంది. ఆమె బాబా అనుగ్రహంతో అద్భుతమైన దివ్యత్వాన్ని కూడా పొందినది, మహాయోగిని కూడా అయినదని మనం వేరే చెప్పక్కర్లేదు. శ్రీ సాయినాథార్పణమస్తు. రాధాకృష్ణ ఆయికి హృదయపూర్వకమైన నమస్కారాలు చేసుకుందాం. స్వస్తి. ఈరోజు అద్భుతమైన గురు బోధని మనందరము విన్నాము.
విని తరించాము. ఇప్పుడు బాబా మనందరి చేత దివ్యమైన ఈ సంవత్సరం శ్రీ షిరిడి సాయి గాయత్రి మహామంత్ర అర్చనం 11 లక్షల సార్లు మన చేత విశ్వశాంతి హోమము అన్నదానము చేయించారు. 25,000 మందికి అన్నదానం బాబా సాయి గాయత్రి చేశారు. బాబా ప్రత్యక్షంగా వేంచేసి ఆ రోజు మనందరినీ ఆశీర్వదించారు. అలాగే అనగా తత్వవ్రతం కూడా చేయించారు. బాబా వేంచేసి అందరిని ఆశీర్వదించారు. అలాగే షిరిడి సాయి సచ్చరిత్ర ఒక్క రోజులో పారాయణం చేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించి ప్రభు అందరూ ఫోన్ల ద్వారా కాన్ఫరెన్స్ కాల్లో వచ్చి చక్కగా అధ్యయనం చేసి ప్రభు అందరివి స్వీకరించి ప్రభు సన్నిధిలో ప్రభు వింటుండగా చరిత్ర పారాయణం చేసే వారి చరిత్రను మనం పారాయణం చేసేది వారు వినే భాగ్యాన్ని మనకు ప్రసాదించారు ప్రభు. మనం అందరం ఎంతో ధన్యులము అయినాము. అలాగే ఇప్పుడు ఈ విశ్వసాయి ద్వారకామాయి బాబా హుండీ గత సంవత్సరం ప్రారంభమైనది. స్వామిది ఆధ్యాత్మిక ఇది. బాబాయే చేయించుకుంటున్నారు, బాబాయే తెప్పించుకుంటున్నారు. ఇది స్వచ్ఛమైన షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సంస్థ. ప్రభువే నడిపిస్తున్నారు. ప్రభువే దీనికి గురువు. ప్రభువే కర్త కర్మ క్రియ. ప్రభువుదే గురువాణి బాబాది. ఇక్కడ మనం ఎవరిని ఏది ఏ రోజున కూడా అడగరు. దీని యొక్క సంస్థ లక్ష్యాలు బాబా ఎలా ఎవరిని అడగరో ఆ బాబా యొక్క అనుగ్రహంతో ఆశీర్వచనతో బాబా మార్గంలో బాబా బోధలో బాబా నిర్దేశంలో నడుస్తూ ఉంటుంది. భక్తులే సంకల్పం కలిగి భక్తుల చేత సంకల్పం కలిగించి బాబా చేయిస్తూ ఉంటారు. అన్నదానాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, హోమాలు కానీ. ధనం కూడా అలాగే సమకూరుతుంది. అలాగే స్వామి ఆదేశంతో అనుగ్రహంతో అలాగే స్వామి యొక్క హుండీ స్వామిదే చేయించుకుంటూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు స్వామి. డిసెంబర్ 30, 2016 రోజున బాబా హుండీలో కెనడియన్ డాలర్లలో $26,497 ఉన్నవి. ప్రభు యొక్క హుండీలో $26,497. ఎందుకంటే పారదర్శకత కలిగి ఉండడం చాలా అవసరము. అందుకని ఈ మొత్తములో ఒక భక్తుడు అంటే పుణ్య దంపతులు వాళ్ళకి సంకల్పాన్ని కలిగించి వాళ్ళకి ప్రేరణ చేసి వారంతట వారు ప్రేమతో బాబా హుండీకి సమర్పించుకున్న భక్తుల యొక్క ఒక గొప్ప భక్తుల ఆదర్శ పుణ్య దంపతుల యొక్క పేరు కూడా తెలుసుకోవాలి. శ్రీధర్ గారు, వసుంధర గారు, శ్రీమతి వసుంధర గారు, శ్రీధర్ పుణ్య దంపతులు సాయి భక్తులు. వాసు టెక్ అనే వారి సంస్థ ద్వారా బాబా హుండీలోకి $24,000 కెనడియన్ డాలర్స్ని బాబాకి సమర్పించుకున్నారు. చూడండి బాబా ఎలా ఈ రోజులో $1, $2 వేయడానికే మనకి ఎన్నో లక్షలు ఉంటాయి కానీ వేయలేము. కానీ ప్రభు సంకల్పము వారి యొక్క ఇది వారు బ్యాంకులో చూస్తే ఇంత ధనం ట్రాన్స్ఫర్ అయి వచ్చినది. ఇది మనం మీ అందరికీ తెలియజేయాల్సి ఉన్నది. ఆ భక్తుడికి ఆ కుటుంబానికి బాబా అనుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహం లభించుగాక. బాబా ఉంటే అన్నీ సమకూరుతాయి. కాబట్టి సాయే తోడై ఉండుగాక. వారి కుటుంబంలో సాయి ఒక మెంబర్. దీనిని మనం వచ్చే సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరూ కలిసి కట్టుగా తీసుకుంటూ చక్కగా ప్రపంచానికి ఆదర్శవంతంగా ఆధ్యాత్మిక అంటే అసలు సిసలు ఆధ్యాత్మికత ఏమిటో, సాయి తత్వం ఏమిటో అందరికీ తెలియజేద్దాం. చాలా మంది బాబా ధ్యానంలో షిరిడి సాయి విశ్వనగర సంకీర్తన చేయమని ఆదేశం వహించారు. అది ఎలా చేయాలో కూడా బాబా తెలియచేశారు. ఆశమ్మకి తెలియజేయగానే ఆశమ్మ చక్కగా అందరికి ఈమెయిల్ పంపించింది. మకర సంక్రాంతి రోజున దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణానికి మకర సంక్రమణం చేస్తూ ఉంటాడు.
రాసుల్లోకి. అన్ని పుణ్యనదులు, పవిత్రమైన గోదావరి, గంగా, కావేరి, ఎన్నో జీవనదులన్నీ ఆ రోజున, ఆ 3 రోజుల్లో, ఆ పర్వదినాల్లో దేవతలందరూ వచ్చి స్నానం ఆచరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కొలుచుకుంటారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రపంచమంతా ఆ రోజు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి అప్పుడు మరణించాడు. శ్రీకృష్ణుడిని గోదాదేవి ఆ రోజున శ్రీకృష్ణుడు ఐక్యమైనది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని చోట్ల కూడా పర్వదినము. పంటలన్నీ పండి చేతికి వస్తాయి. ఎంతో అద్భుతమైన పర్వదినం. ఆ రోజున బాబా హారతి చేసుకుని ఉదయం 6 గంటలకి హారతి చేసుకుని తర్వాత పల్లకి ఊరేగింపుగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని, లేదా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని, లేదా బాబా అనుగ్రహించారు శ్రీ సాయి గాయత్రి మహామంత్ర జపం చేసుకోమని. భోగి రోజున భోగిపల్లి వేయమన్నారు. మంగళారతి చేసుకోమన్నారు. అశ్వరథ వృక్షం కానీ, మేడి చెట్టు కానీ, ఔదంబర వృక్షం కానీ, తులసి చెట్టుకు కానీ ప్రదక్షిణ చేయమని చెప్పారు. దారిలో నగర సంకీర్తన అంటే చుట్టుపక్కల ఉన్న ఆ నగర సంకీర్తన చేయడం వల్ల, ఇది కృష్ణ భాగవతంలోనే కృష్ణుడు చెప్పాడు నవేద భక్తుల్లో. ముఖ్యంగా మనందరము ప్రపంచంలో ఉన్న సాయి బంధువులందరితో కనెక్ట్ అయి ఉంటాము. అందరూ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇది చలి ప్రదేశంలో ఉన్న వాళ్ళు యథాశక్తిగా టెంపుల్లో చేసుకోవచ్చు, గృహాల్లో చేసుకోవచ్చు, ఇంకెక్కడ ఈ యథాశక్తిగా చేసుకోవచ్చు. ఈ కాల నియమాలు ఏమీ లేవండి దీనికి. ఈ కాలిఫోర్నియాలో కానీ, చుట్టుపక్కల మొత్తం అమెరికా కానీ, ఇంకెక్కడైనా గురుబంధువులతో మాట్లాడాలంటే హరితమ్మ, ఓం స్వామి వారు ఇద్దరు దానిని బాధ్యత తీసుకుంటారు. మామూలుగానే మేమందరము వారికి తోడై ఉండి, మనందరం వారికి తోడై ఉండి నడిపిద్దాము. ప్రభు మనందరినీ పైనుండి నడిపిస్తూ ఉంటారు. ఇది ఈ వారం యొక్క దివ్యమైన బోధ. ముందుగా మనం సుధమ్మ దగ్గరికి వెళదాం. సత్య సుధమ్మ, ఎందుకంటే వాళ్ళకి రాత్రి అవుతుంది. సుధమ్మ తల్లి సాయిరామ్ అండి. ఏమ్మా ఇవాళ గురు బోధ చాలా చాలా బాగుందండి. మధ్యలో నాకు అనిపించింది ట్రాక్ తప్పుతూ ఉన్నప్పుడు ఈ బోధ కరెక్ట్ గా పెట్టింది అని అనిపించింది పల్లీలో. చాలా బాగుందండి. గురువుకి ఎలా సేవించుకోవాలి, నమ్మకం ఎలా ఉండాలి అని చాలా బాగుందండి. సరితమ్మ తల్లి సరే గురుగారు. అమ్మా బాబా ఆశీర్వచనాలు విన్నారా? విన్నాను గురుగారు. చాలా అంటే చాలా రోజుల తర్వాత వింటున్నాం కదా, ఎదురు చూస్తాం గురుగారు దానికోసము. ఎప్పుడెప్పుడు సత్సంగం ఉంటుందా విన్నామా అని. చాలా బాగుంది అసలుకి. గురువుని ఎలా సేవించాలి, ఏ విధంగా మన దోషాలు ఏంటి అసలుకి అనేది, ఆ జాతకాలు, వీటన్నిటి గురించి చాలా బాగుంది గురించి చెప్పింది. అదే అందరము కూడా ఎప్పుడు జాతకాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. నాకైతే ఆ జాతకం మీద పెద్ద అవగాహన ఏమి ఉండదు, కానీ ఆయన నాకు నమ్మకం కూడా ఉండదు గురుగారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మన బ్యాక్ చెప్పొచ్చు, కానీ ఫ్యూచర్ గురించి చెప్తున్నారు అంటే ఏమో నాకు అంత నమ్మకం రాదు. ఆ జాతకం చెప్పారు, దాని గురించి కూడా చాలా బాగా ఒక గురువునే పెట్టుకోవాలా అనే దాన్ని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది గురుగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకరిని ఒక గురువుని పెట్టుకుంటే మనకి తెలుస్తుంది ఏంటి, ఎలా చేయాలా ఏంటి అనేది. అలా కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మంది చెప్పింది ఫాలో అవుతా. ఒక గురువు దగ్గరికి వెళ్తే ఇది చేయని చెప్తారు, ఇంకో దగ్గరికి వెళ్తే అది కాదు, అది చేయకూడదు, ఇంకోటి చేయంటారు. అసలు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడుతూ ఉంటాం. అలా కాదు, ఒక గురువుని అనేది, ఒక లివింగ్ గురువు అనేది ఉండాలా అనేది చెప్పారు. అది చాలా బాగుంది గురించి. అది సత్యం అమ్మా. ఏమవుతుందంటే ఒక టీచర్ 3 టీచర్ దగ్గరికి అదే విద్యకు వెళ్తే ఒకటి సరిగా మరి ఇలా కాదు, వాడు నేర్చుకుని యుద్ధం చేయాడు, వాడికి తెలిసి కదా ఎలా తీసుకెళ్లాలని. అది కాకుండా ఈ పద్ధతిలో వెళ్ళమంటాడు. ఇంకొకరితో ఇది కాదే నేను ఇంకోటని. ఇప్పుడు అందరిది అనుగ్రహం సరస్వతి అమ్మవారే, త్యాగరాజు గారి యొక్క ఇది అనుగ్రహం. కానీ సాధన పద్ధతులు వేరే ఉంటాయి అమ్మ. 3 పద్ధతులు చేస్తే ఏ పద్ధతికి కొరగాక రెండిటి చెడ్డ రేవడైపోతామమ్మ. ఇది సత్యం తెలియక చాలా మంది చాలా తప్పు చేస్తూ ఉంటారమ్మా.
పరిపూర్ణమైన గురువు అనుగ్రహం పొందడానికి నాకు నా జీవితంలో నా అనుభవంలో స్వామి నాకు ఇచ్చిన అనుభవాలమ్మా మీ అందరికీ షేర్ చేసుకుంటున్నానమ్మా. ఇంతకంటే మీకు ఏ బంగారం ఇచ్చినా అది సరిపోదమ్మా. బంగారంతో ఈ భౌతిక విషయాలు భౌతికమైన గిఫ్టులతోటి జీవితం తరించలేవమ్మా. ఆ జ్ఞాన సంపత్తి చాలా అవసరం అమ్మా. గురువు నుంచి నేర్చుకోవాల్సింది జ్ఞాన సంపత్తి అమ్మా. అవును గురుజీ, బంగారంతో పోల్చుకుంది గురుజీ, బంగారం కన్నా విలువైంది గురుజీ. మీరు ఇచ్చే బోధ మాకు ఇది ఎక్కడ దొరకదు. అసలుకి జన్మలో అదృష్టమో మా అందరికి మీరు గురువుగా ప్రసాదించారు బాబా గారు. మీ ద్వారా మేము అది విని అది ఆచరణలో పెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం గురుజీ. ఫుల్ ఫ్లెడ్జ్ గా అవ్వలేదు, ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నాం అందరం కూడా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ వస్తున్నాం అందరం కూడా. ఎప్పటికప్పుడు జారిపోతూ ఉంటాము, మళ్ళీ అలా కాదు అని మీరు చెప్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కుతూ ఉంటాము. అది ఇంకా టైం పడుతుంది గురుజీ మాకు కూడా. మనందరినీ సాయి అనుగ్రహిస్తున్నారమ్మా. వారి బిడ్డలము. వారి అనుగ్రహం లేదే, వారి కృప లేదే మనం ఎవరూ వారి నామాన్ని కూడా తలుచుకోలేము. అందుకే సాయి వాణి బాబార్పణమస్తమ్మ వాణమ్మ ద్వారా మనల్ని అత్యద్భుతమైన సులభ సాధనా మార్గంలోకి తీసుకెళ్ళిపోయింది అమ్మ.